ఆల్రైట్, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనబడుతుంది సార్. ఓకే, ఫైన్. నా పేరు దామోదర్, తెలుగునే కదా? ఓకే, నా పేరు దామోదర్. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, మోర్ దెన్ 12 years ఇన్ఫ్యాక్ట్. సో మిషన్ లెర్నింగ్ మీద నేను పాస్ట్ 6-7 years నుంచి వర్క్ చేస్తున్నాను. అంతకు ముందర వచ్చేసి నేను సీక్వల్ సర్వర్ డిబిఏ, పవర్షల్ ఆటోమేషన్ ఇలాంటి వాటి మీద, అంటే మోస్ట్లీ డేటా రిలేటెడ్ స్టఫ్ మీద వర్క్ చేశాను నేను. సో ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి మీకు ప్రయర్ నాలెడ్జ్ పైథాన్ మీద ఉంటుంది, పైథాన్ బేస్డ్ మీద ఉంటుంది. మీకు ఆల్టర్నేటివ్ ఉన్నట్లయితే, అంటే జనరల్గా ఏఐ, డేటా సైన్స్ రెండు డొమైన్స్ ఉన్నాయి మామూలుగా ఏఐలోనే. లెట్ మీ డ్రా ఇట్ అవుట్. సో ఏఐ అంటాం సపరేట్గా, యాక్చువల్ నిజానికి డేటా సైన్స్ అనేది కూడా ఏఐ కింద వస్తుంది. బట్ సపరేట్గా ఏఐ అన్నప్పుడు మనం ప్రిడామినెంట్లీ అది పైథాన్ బేస్డ్ ఉంటుంది. డేటా సైన్స్ అన్నప్పుడు ప్రిడామినెంట్లీ అది స్పార్క్, అంటే డేటా బ్రిక్స్ మీద ఉంటుంది. సో స్పార్క్ డేటా బ్రిక్స్ మీద మీకు జస్ట్ ఒక ఓవరాల్ ఓవర్వ్యూ ఇస్తాం, కానీ ప్రిడామినెంట్గా ఈ కోర్స్ వచ్చేసరికి ఏఐ బేస్ మీద, అంటే పైథాన్ బేస్డ్ మీద ఉంటుంది, రైట్? అదే మీకు స్పెషలైజేషన్ వచ్చినట్లయితే ఎన్ఎల్పి మీద ఉంటుంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా మీకు ఎక్కువ డాలీ 2, మిడ్ జర్నీ ఇలాంటివి వచ్చాయి కాబట్టి సివి కూడా కవర్ అవుతుంది, సివి బేసిక్స్ కవర్ అవుతుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్, లెట్ మీ షో యూ. సో ఈ కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతాయి మీకు, ఈ టూల్స్ కూడా కవర్ అవుతాయి, రైట్? సో ఈ పర్టికులర్ కోర్స్ తీసుకోవడానికి మీకు పైథాన్ మీద గ్రిప్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కొంచెం బేసిక్స్ తెలిసినట్లయితే మీకు ఇంకా బెటర్. అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఇప్పుడు వైల్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, జస్ట్ ఏ ప్రోగ్రామింగ్ సి కానీ C++ కానీ జావా కానీ ఏదైనా వైల్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ రాయడం మీకు తెలిసినట్లయితే మీకు ఈజీగా అర్థం చేసుకోగలరు పైథాన్. బట్ పైథాన్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు తెలియాల్సిన అవసరం లేదు, తెలిస్తే మంచిదే. అంతేకాకుండా ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తెలుసుండాల్సిన అవసరం లేదు. ఏదైతే మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్, స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అవసరమో ఈ కోర్స్కి, అవి ఈ కోర్స్ నుండి కవర్ అవుతాయి. ఓకేనా? సో ఓకే, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద కంటెంట్, సో కంటెంట్ లోపల వెళ్ళే ముందర ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ అంటే సార్ ఏదేగో పెట్టిండు అదే ఓపెన్ చేస్తున్నా. ఏంటండి? ఎవరో దయచేసి మ్యూట్ చేసుకోండి, పర్సనల్ డిస్కషన్స్. చెప్పండి, మీరు అడుగుతున్నా చెప్పండి. వెళ్ళారనుకుంటాను, దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం. వాళ్ళు, మీ పేరు శక్తినా? ఓకే, మీరు అడగండి. ఎవరో తెలియట్లేదు, చెప్పండి. యాక్చువల్లీ నేను బీకామ్ స్టూడెంట్, 2015 పాస్డ్ అవుట్. Okay. So right now I don't have any experience in industrialized. I am in Dubai, but shipyard work మీద ఉంటున్నా ఇక్కడ. Okay. So నాకు ఎలిజిబిలిటీ అనేది పక్కన yes sir. టెక్నికల్ ఎలిజిబిలిటీ అనేది పక్కన ఏది లేదు సార్. అంటే ఇది ఎడ్యుకేషన్ వైజ్ గా లేదు, నార్మల్ గా ఒక వర్క్ పర్మిట్ మీద వచ్చిన. ఆల్రెడీ సింగపూర్ లో 3 years వర్క్ చేసిన. సో కంపారిటివ్లీ ఇది నాకు షూట్ అవుతుందా అనేది కరెక్ట్ కన్ఫ్యూజ్ లో ఉన్నాను సార్. సో దట్స్ వై. సో ఐటీ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నారు? yes sir. ఓకే, ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో మీరు రావాలనుకున్నట్లయితే టూల్ బేస్ కోర్స్ నేర్చుకుంటే బెటర్. పవర్ బిఐ ప్లస్ టాబ్లో ప్లస్ ఎక్సెల్, ఈ 3 నేర్చుకుంటే బెటర్. ఇది డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం మనం. ఇది డేటా సైన్స్ కోర్స్ లేదా ఏఐ కోర్స్ ఇది ప్రిడామినెంట్ గా. సో ఇది డేటా అనాలిసిస్ మటుకి కాకుండా నెక్స్ట్ ఫర్దర్ అనేది ఉంటుంది, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా ఉంటాయి. ఓకే. సో బట్ మీరేంటంటే టూల్ బేస్డ్ ఏదైనా సరే నేర్చుకోవడం బెటర్. సో ఇలాంటివి పవర్ బిఐ, ట్యాబ్లో, ఎక్సెల్ ఇవన్నీ ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఆ టూల్లో ఉన్న ఫంక్షనాలిటీ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మామూలుగా పైథాన్, దీంట్లో కూడా మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు, లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్లో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
ఓకే. కొంత కాంప్లెక్సే, బట్ ఎఫర్ట్ పెడితే యూ కెన్ గో ఫార్వర్డ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? అలాగే కంటెంట్లోకి వెళ్దాం. సో పైథాన్ బేసిక్స్ తో స్టార్ట్ అవుతుంది కోర్స్ అన్నది. తర్వాత నంపై, పాండాస్ ఇవి ఉన్నాయి కదా, మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, ఇవి యాక్చువల్గా పైథాన్ బేస్ మీద క్రియేట్ చేసిన లైబ్రరీ. నిజానికి నంపై అనేది C++ మీద క్రియేట్ అయింది, బట్ పైథాన్ ర్యాపర్ ఇది. బట్ పైథాన్ లైబ్రరీస్ కింద తీసుకోవచ్చు. సో ఈ లైబ్రరీస్ పర్పస్ ఏంటంటే మనం పైథాన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు. కొంత నాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి శక్తి గారు. ఓకే. నంపై, పాండాస్, నంపై మీకు పర్పస్ ఏంటంటే న్యూమరికల్ అనాలిసిస్ కోసం. డీటెయిల్ కంటెంట్ నేను ఇక్కడ లోపల ఇచ్చాను. పైథాన్ ప్రోగ్రామింగ్ అనుకోండి, డీటెయిల్ కంటెంట్ ఇది. అండ్ నంపై అనేది ఇవి డీటెయిల్ కంటెంట్స్ అనమాట. బట్ జస్ట్ ఇక్కడ నీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మటుకేది. సో నంపై అనేది న్యూమరికల్ అనాలిసిస్ కోసం. ఇప్పుడు మనకు డేటా వచ్చినప్పుడు ప్రిడామినెంట్ గా మనం మిషన్ లెర్నింగ్ కి ఎక్కువ యూజ్ చేయము, డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. బట్ అగైన్ టెన్సర్ ఫ్లో, పైటార్చ్ అని వేరే లైబ్రరీస్ ఉన్నాయి, అవి నంపై బేస్ మీద క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ పైటార్చ్ అనేది అగైన్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు పైథాన్ తో క్రియేట్ చేశారు. టెన్సర్ ఫ్లో అనేది ప్రిడామినెంట్ గా నంపై మీద క్రియేట్ అయిన లైబ్రరీ. సో డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మనం నంపై యూజ్ చేస్తాం. అదే మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి పాండాస్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, ఈ పాండాస్ డిపెండెన్సీ అగైన్ నంపై మీద ఉంది. సో మనం డేటా అనాలిసిస్ కోసం పాండాస్ యూజ్ చేస్తాం. అదే మీకు ఇప్పుడు ట్యాబ్లో, పవర్ బిఐ అనేవి టూల్ బేస్డ్ అన్నమాట. ఇవి వచ్చేసి మన లైబ్రరీ ఆర్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ఇవి. మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ అనేవి ఏంటంటే విజువలైజేషన్ కోసం, డేటా విజువలైజేషన్స్ మీరు వినుంటారు కదా, బార్ ప్లాట్, పై చార్ట్స్ ఇలాంటివన్నీ, హీట్ మ్యాప్స్ ఇలాంటివన్నీ కూడా మీకు మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ ద్వారా క్రియేట్ అయిన లైబ్రరీ, అంటే క్రియేట్ చేయొచ్చు. సీబార్న్ అనేది మ్యాట్ప్లాట్లిబ్ మీద క్రియేట్ అయిన ఒక లైబ్రరీ. క్విక్గా విజువలైజేషన్స్, మీకు అట్రాక్టివ్ విజువలైజేషన్స్ కావాలనుకున్నట్లయితే సీబార్న్ యూజ్ చేస్తాం. మ్యాట్ప్లాట్లిబ్లో అట్రాక్టివ్ విజువలైజేషన్స్ అని ప్రొడ్యూస్ చేయడం కష్టం. చేయొచ్చు, చేయలేమని కాదు, ప్రొడ్యూస్ చేయడం కష్టం. బట్ మ్యూట్ ఎవరు చేస్తున్నారు? అది దయచేసి ఎవరైనా సరే మ్యూట్ చేసుకోండి నేను వచ్చిన తర్వాత. రైట్, ఫైన్. సో మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్ అనేది మీకు డేటా విజువలైజేషన్ కోసం. నంపై, పాండాస్ అనేది మోర్ న్యూమరికల్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం. బట్ వీటన్నిటికి కూడా బేస్ వచ్చేసి పైథాన్ అనమాట. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం. టైం సిరీస్ అనేది ఏంటంటే డేటా మనకు వచ్చినప్పుడు టైం రిలేటెడ్ ఏదైనా ఉన్నప్పుడు అది నార్మల్ డేటా కింద కన్సిడర్ చేయకూడదు అనమాట. సో దానికి సపరేట్గా అనాలిసిస్, మనం మ్యానిపులేట్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే, లేదా డేటా క్లీనింగ్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే దానికి సపరేట్ మెథడ్స్ అనే ఉంటాయి. సో దానికి సపరేట్ సెక్షన్ అనేది కావాలి. బట్ ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి టైం సిరీస్ డొమైన్ స్పెషలైజేషన్ మీద కాదు. నార్మల్గా ఏంటంటే ఏఐలో 3 స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి మన టైప్ ఆఫ్ డేటాను బట్టి. ఒకటి వచ్చేసి టైం సిరీస్, అంటే డేటా అనేది టైం మీద డిపెండ్ అయినప్పుడు, స్టాక్ డేటా, ఫైనాన్షియల్ డేటా ఉంటుంది కదా, అవంతా కూడా టైం సిరీస్ కింద వస్తుంది. అందరికీ వాయిస్ క్లియర్గానే ఉంది కదా? జస్ట్ మెసేజ్ చేయండి ఎస్, ఏమన్నా డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నట్లయితే. నెక్స్ట్ సివి అంటాం. సివి అంటే కంప్యూటర్ విజన్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ ఏదైనా ఉన్నప్పుడు అది సివి కింద వస్తుంది, కంప్యూటర్ విజన్ డొమైన్ కింద వస్తుంది. అదే ఇంకో డొమైన్ ఉంది ఎన్ఎల్పి అని. ఎన్ఎల్పి అన్నది ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే టెక్స్ట్ డేటా ఏదైనా ఉంటుంది కదా, టెక్స్ట్ డేటా ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ ఎన్ఎల్పి డొమైన్ కింద వస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ డేటాను బట్టి మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. జనరిక్గా ఇంకోటి ఉంటుంది, జనరిక్ రిగ్రెషన్, జనరిక్ అంటే రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, ఇవి ఉంటాయి. సో ఇవి ఫస్ట్ మనం మిషన్ లెర్నింగ్ కింద వచ్చినప్పుడు ఇవి డిస్కస్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఇవి కూడా చేయొచ్చు, కాకపోతే డీప్ లెర్నింగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది వీటికి మేము ప్రిడామినెంట్గా. రైట్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఎల్ఎస్టిఎం ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. సో డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్స్ ఇవి. సో వీటిని ఎక్కువగా మనం ఈ స్పెషలైజేషన్ డొమైన్ అని వచ్చినప్పుడు అవి ఎక్కువ యూజ్ చేస్తాం. మిషన్ లెర్నింగ్ యూజ్ చేయకూడదని కాదు, బట్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్కి మనం మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. సో మిషన్ లెర్నింగ్ బేసిక్స్ ఉంటుంది. తర్వాత జస్ట్ ఒక బేసిక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్లో అర్థం కావడం కోసం. తర్వాత మీకు ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
టెంప్లెట్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం మీకు అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం కోడ్ అనేది మీకు ఒక జూపిటర్ నోట్బుక్ ఫామ్ లో ఇస్తాం. సో రిగ్రెషన్ క్లాసిఫికేషన్ క్లస్టరింగ్ కి ఈ టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు. డీప్ లెర్నింగ్ మీ స్పెషలైజేషన్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉంటాయి కాబట్టి సపరేట్ స్క్రిప్ట్స్ అన్ని ఉంటాయి. బట్ ప్రాజెక్ట్ టెంప్లెట్ అనేది ప్రిడామినెంట్ గా రిగ్రెషన్ క్లాసిఫికేషన్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ జనరిక్ ప్రాబ్లమ్స్ చెప్పాం కదా, మెన్షన్ చేశాం కదా, వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఆ టెంప్లెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్స్ మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అనేది వెళ్తాయి. మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ ఇన్ ద సెన్స్ టెంప్లెట్ లో వాడిన కొన్ని కాన్సెప్ట్స్ ఇంతకు ముందు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా గ్రూప్ చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ గా అర్థం కావాలంటే ప్రాజెక్ట్ టెంప్లెట్ ఫేజ్ దాటిన తర్వాత ప్రాజెక్ట్ మీకు కొన్ని డేటా సెట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ తర్వాత అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ సపరేట్గా తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మిషన్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది మిషన్ లెర్నింగ్ మీద. తర్వాత అంటే మిషన్ లెర్నింగ్ ఆన్సెంబుల్ అల్గోరిథమ్స్ కూడా మిషన్ లెర్నింగ్ ఇంట్రెన్స్ కింద వస్తుంది. తర్వాత డీప్ లెర్నింగ్ వెళ్తాం. డీప్ లెర్నింగ్ అన్నది మిషన్ లెర్నింగ్ అనేది ఒక ట్రెడిషనల్ అప్రోచ్ లాగా అనమాట. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ అనేది ఏంటంటే ఒక ట్రెడిషనల్ అప్రోచ్ ఇప్పటికీ యూజ్ చేస్తాం. మోడర్న్ డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మోడర్న్ అప్రోచ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సరే, మోడర్న్ అప్రోచ్ కింద తీసుకోవాల్సింది. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి మనం మిషన్ లెర్నింగ్ ద్వారా చేయడం కష్టం, సాల్వ్ చేయడం కష్టం. డీప్ లెర్నింగ్ ద్వారా చేయొచ్చు. సో అప్రోచెస్ అనమాట ఇవి, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎన్ఎల్పికి వచ్చేసరికి డేటా క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది. డేటా క్లీనింగ్ సపరేట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని నేర్చుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సపరేట్ ఒక లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో కానీ యాజ్ ఎ టూల్గా యూజ్ చేస్తాం. యాజ్ ఏ ఒక ఆర్ఈ లైబ్రరీ ఒకటి ఉంటుంది, దాని ద్వారా మనం డేటా క్లీన్ చేస్తాం. టెక్స్ట్ డేటా క్లీన్ చేయడం అనేది చాలా రోబస్ డేటా అనేది వస్తుంది. సో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్, మిలియన్స్ ఆఫ్ రోస్ వస్తుంది. సో దాన్ని క్లీన్ చేయడం అనేది నార్మల్గా మాన్యువల్గా పాసిబిలిటీ కాదు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మనం పైథాన్ బేస్ లైబ్రరీ ఆర్ఈ అనేది ఈ లైబ్రరీ పేరు ఆర్ఈ, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో దీని ద్వారా మనం డేటా క్లీనింగ్ అనేది చేస్తాం. ఆ పైప్ లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్పెషల్ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. ట్విట్టర్ సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఒక పైప్ లైన్ గా ప్రొవైడ్ చేయడం. పైప్ లైన్ అంటే ఏం లేదు, ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆటోమేట్ చేయడం కోసం క్లీనింగ్ అన్నది. బట్ అది అన్ని సిచ్యువేషన్ లో వర్క్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లం ఒక్కొక్క రకమైన డేటా ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. సో దానికి స్పెసిఫిక్ గా మనం రాయాల్సి ఉంటుంది. బేసిక్స్ కూడా కవర్ అవుతాయి, అట్ ద సేమ్ టైం మీకు పైప్ లైన్ గా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఎన్ఎల్పి బేసిక్స్, టెక్స్ట్ డేటాని ఎలాగ హ్యాండిల్ చేయాలి, దాంట్లో ఎలాగ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. తర్వాత బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఎన్ఎల్టీకే అని ఒక లైబ్రరీ ఉంటుంది ఎన్ఎల్పి బేసిక్స్ లో. ఆ ఎన్ఎల్టీకే ఒక్క నిమిషం, ఇక్కడ నేను సెట్టింగ్ మార్చుంటే బెటర్. ఓకే, సో ఎన్ఎల్పి బేసిక్స్ ఎన్ఎల్టీకే లైబ్రరీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎల్పి అంటే డీప్ లెర్నింగ్ లో మీకు ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం దానికి సంబంధించిన అంటే ఎన్ఎల్పి సంబంధించిన డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్స్ కూడా కవర్ అవుతాయి, న్యూరల్ నెట్వర్క్స్ కూడా కవర్ అవుతాయి. తర్వాత ఎన్ఎల్పి ప్రోడక్ట్ వచ్చేసరికి బోత్ ట్రెడిషనల్ అప్రోచ్ అంటే మిషన్ లెర్నింగ్ అప్రోచ్ ఎన్ఎల్టీకే యూజ్ చేసి, లేదా మిగతా నార్మల్ ట్రెడిషనల్ అప్రోచ్ రెగ్యులర్ అల్గోరిథమ్స్ యూజ్ చేసి, అంతేకాకుండా డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కూడా యూజ్ చేసి ఎలా హ్యాండిల్ చేయాలనేది మీకు ఇక్కడ కవర్ అవుతుంది. చేసి ఎవరైనా లాగిన్ అయినప్పుడు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, నాయిస్ వస్తుంది. థ్యాంక్స్. తర్వాత కంప్యూటర్ విజన్ అని ఇంతకు ముందు చెప్పాం కదా, ఎన్ఎల్పి అనేది ఒక డొమైన్. టెక్స్ట్ డేటా ఏదైనా వచ్చినప్పుడు అది ఎన్ఎల్పి డొమైన్ కింద వస్తుంది. ఎలాగ మనకి ఒక ఆఫీస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎలా సపరేట్గా ఉంటుందో, ఆపరేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుందో, అలాగే మీకు టైప్ ఆఫ్ డేటాను బట్టి మనం ఆ డొమైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ డేటా ఏదైనా ఉన్నప్పుడు అది మనం రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం. అదే టెక్స్ట్ డేటా ఏదైనా ఉన్నట్లయితే ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అదే ఇమేజెస్, వీడియోస్ ఇలాంటివి ఉన్నప్పుడు కంప్యూటర్ విజన్ తీసుకోవాల్సి ఉంటుంది. డాలీ 2 అని చెప్పాం కదా, డాలీ 2 అనేది కూడా మీకు దీంట్లోనే కవర్ అవుతుంది, అంటే కంప్యూటర్ విజన్ కింద వస్తుంది. సో దాని బేసిక్ సంబంధించి ఓపెన్ సివి అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ ఓపెన్ సివి లైబ్రరీ అనేది మీ కంప్యూటర్ విజన్ బేసిక్స్ లో కవర్ అవుతుంది. ఆ తర్వాత మీ కంప్యూటర్ విజన్ ప్రోడక్ట్స్ అన్నప్పుడు బోత్ ట్రెడిషనల్ ఓపెన్ సివి యూజ్ చేసి
అంతేకాకుండా డీప్ లెర్నింగ్ అప్రోచ్ కూడా యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి లాగిన్ అయిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిన వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళదు కదా, అదొక ప్రాబ్లం ఉంది. సెట్టింగ్స్లో మార్చి ఉండాల్సింది లాగిన్ అవ్వక ముందు. బట్ ఎనీవే, అంటే టైమ్ సిరీస్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ కోర్సులో టైమ్ సిరీస్ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ ఉండవండి. బట్ ఇక్కడ ఇంతకు ముందు కోర్స్ కనెక్ట్ కాబట్టి అది టైమ్ సిరీస్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తాం. బట్ టైమ్ సిరీస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉండవు. అంటే కోర్సుని ఎగ్జాస్ట్ 6 months కోర్స్ అయిపోతుంది. బట్ ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్ మీద రెగ్యులర్ జనరిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, రిగ్రెషన్ క్లాసిఫికేషన్, వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మోడల్ అనేది, మనకు ప్రాజెక్ట్ అన్నప్పుడు మోడల్ జనరేట్ చేస్తాం. మోడల్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ లాగా అనమాట. ఏదైనా సరే మనం ఒక ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఆ ఫంక్షన్కి, లేదా మన ఇక్కడ మిషన్ లెర్నింగ్లో మోడల్ అని అంటాం. సో ఆ మోడల్కి అది అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అంటే ప్రిడిక్షన్. ఇప్పుడు నాకు కొంత డేటా నేను ప్రొవైడ్ చేశాను, అది నేర్చుకుని సపోజ్ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 2, 4, 6, 8, 10 ఇచ్చాను. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో చెప్పినట్లయితే మనం ఈ డేటాను అబ్జర్వ్ చేసి ఒక ప్యాటర్న్, ఒక మోడల్ మన మైండ్లో క్రియేట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఆబ్వియస్లీ మనం ఏమంటాం, 12 అంటే 2 మల్టిప్లైస్ ఉన్నాయి కాబట్టి 12 అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక 100th పొజిషన్లో వాల్యూ ఎంత అన్నప్పుడు 2 multiplied by 100 అంతే కదా. ఎందుకంటే ఇది పొజిషన్ మీద ఉంది. 1, 2, 3, 4 అలా తీసుకున్నట్లయితే, పొజిషన్ తీసుకున్నట్లయితే 2 multiplied by n అలా ఉంది. ఇప్పుడు 100th పొజిషన్ వాల్యూ కావాలనుకోండి, 100 అంటే 200. ఇక్కడ 2n ఉంది కదా, 2n అనేది ఒక మోడల్. దేని బేస్ మీద మనం ఈ 2n అనేది డెరైవ్ చేసాం, ఈ వచ్చిన డేటాను బట్టి మనం డెరైవ్ చేసాం. సో అదేవిధంగా మనం మనకి కొంత డేటా తీసుకొని దాంట్లో ఉన్న ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి ఒక మోడల్ జనరేట్ చేసి, మనకు తెలియని డేటా, ఇప్పుడు 100th పొజిషన్ వాల్యూ నాకు తెలియదు, కనుక్కున్నాను. ఎలా కనుక్కున్నాను? ఈ మోడల్ ద్వారా కనుక్కున్నాను. సో ఈ మోడల్ ఎలా వచ్చింది? ఉన్న డేటాను బట్టి మనం అబ్జర్వ్ చేస్తే వచ్చింది, అంతే కదా. సో సేమ్ అదే విధంగా మోడల్ మనం జనరేట్ చేసిన తర్వాత ఏదైనా సరే మనం ఒక ఇన్పుట్ ఇచ్చినట్లయితే అన్నోన్, మనకు అవుట్పుట్ మనకు తెలియదు. అన్నోన్ ఇన్పుట్ ఏదైనా, అదే అన్నోన్ అవుట్పుట్ ఉన్న ఇన్పుట్ ఇచ్చినట్లయితే మనకు ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ జనరల్ మిషన్ లెర్నింగ్ అనేది అంటే ఇది అంత ఈజీగా ఉండదు, మోర్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు కాలమ్ అనేట్లయితే మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ కాలమ్స్ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎన్ఎల్పిలో 60,000, 70,000 ఈజీగా అంటే క్రియేట్ అవుతాయి. ప్రాసెస్ చేయడం కూడా చాలా టైం పడుతుంది ఎన్ఎల్పిలో. సో మనకు మోడల్ జనరేట్ అయిన తర్వాత ఫైనల్గా ఆ మోడల్ అనేది డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. డిప్లాయ్ ఇన్ ది సెన్స్, ఈ మోడల్ అనేది ఎలా యూజ్ చేస్తాం? ఒక మొబైల్ అప్లికేషన్లోనో లేదా ఒక వెబ్ అప్లికేషన్లోనో డిప్లాయ్ చేస్తాం. మ్యాక్సిమం ఏంటి, వెబ్ అప్లికేషన్లో ఎంబెడ్ చేస్తాం. దాన్ని మనం ఒక ఏపీఐ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎంబెడ్ చేసుకోవాలి, ఎలా ఫైనల్గా మనం యూజర్ తీసుకువెళ్ళాలి. అట్లీస్ట్ ఒక వెబ్ డెవలపర్గా కాకుండా బట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా మీరు ఎలాగ డిప్లాయ్ చేస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో దాంట్లో మ్యాక్సిమం ఏంటంటే నా ఆన్ ప్రెమిస్ అప్రోచ్, అంటే మన ఓన్ సర్వర్స్ ఉన్నప్పుడు ఎలాగా. ఇంకోటి క్లౌడ్ వచ్చేసరికి అజ్యూర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అజ్యూర్లో ఎలాగ మనం డిప్లాయ్ చేయాలి ఒక మోడల్ని అన్నది. సో ఈ కోర్సులో కవర్ అవుతుంది. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను, అంటే ఏ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి ఈ కోర్సులో అన్నది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మోడల్ అంటున్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి? అది వాట్ టైప్ ఆఫ్ మోడల్, డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డేటా మోడల్ అనేది యాక్చువల్లీ ఏం లేదు, ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం. మన డేటా, ఈ డేటాకి మనం 2n అంటున్నాం. ఒకవేళ అలా కాదు, సో 3, 6, 9 ఇలా ఉంది, అప్పుడు మోడల్ మారిపోతుంది కదా, ఇప్పుడు 3n అవుతుంది. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం. బట్ మీకు మల్టిపుల్ కాలమ్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, సపోజ్ ఇలాగే డేటా ఉంది, రైట్, నేను ఈ డేటా కూడా ఇచ్చాను, రైట్, నెక్స్ట్ మళ్ళీ ఈ డేటా కూడా ఇచ్చాను. అంటే ఇవన్నీ కూడా ఒక మల్టిపుల్ కాలమ్స్, ఒక ఎక్సెల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డేటా అనుకోండి. దీని బేస్ మీద మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా మాన్యువల్గా చేయలేం. సో అప్పుడు ఏం చేస్తాం అంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి.
మిషన్ లెర్నింగ్ అప్రోచ్లో. అంటే మన అల్గోరిథమ్స్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ కోడ్. అదేం చేస్తుంది, డేటా ప్రొవైడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఇంటర్నల్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేస్తుంది. మీకు బెటర్ అప్రోచ్ ఏంటంటే డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ మనం బిల్డ్ చేస్తాం. దీంట్లో కూడా బిల్ట్ ఇన్ అంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ రెడీమేడ్ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. బట్ దాన్ని కూడా మనం కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇలా ఉంటుంది. మోడల్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా, జస్ట్ డేటా. అంటే వై ఐ ఆస్క్ అంటే మాకు అంటే మేము ఒక ఈపీఎం సిస్టమ్ ఉంది, దాంట్లో ఎంఎల్ వీఆర్ డెప్లాయింగ్, బట్ దట్ ఈస్ ఫార్మేడ్ బై పీపీఎంఎల్. ఓకే, అంటే పీపీఎంఎల్ మోడల్ ఏదన్నా ఉంటే అది Hmm. పైథాన్ నుంచి జనరేట్ చేసిన, వేరే ఏదైనా సిస్టమ్ నుంచి జనరేట్ చేసిన, అంటే అట్లాంటి model- మోడల్ అంటే కన్వర్ట్ చేసుకుంటారా అట్లా ఏమన్నా? రైట్. సో మోడల్ అన్నది వాళ్ళు జనరిక్ టర్మ్, అది మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం, లేదా ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా యూజ్ చేస్తాం. బట్ మిషన్ లెర్నింగ్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే జస్ట్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ దట్ అండర్స్టూడ్ ద ప్యాటర్న్ వాట్ ఎవర్ ద డేటా దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. ఆ విధంగా చూడాల్సి ఉంటుంది మనం Okay. ఇచ్చిన డేటాలో ప్యాటర్న్ బట్టి. బట్ మీరు చెప్పిన సిస్టంలో నాకు ఐడియా లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా అది మిషన్ లెర్నింగ్ బేస్డ్ మోడల్ అది ఏంటి తెలియదు. వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేశారని చెప్తున్నారు కదా మీరు. అంటే మిషన్ లెర్నింగ్ మోడలే, జస్ట్ వీల్ ఇంపోర్ట్ ఇట్. ఒక మోడల్ ఇస్తారు పైథాన్ అవును. టీమ్ పీపీఎంఎల్ ఎక్స్ట్రాక్షన్స్ లో, సో వి Right. జస్ట్ ఇంపోర్ట్ ఇట్. ఓకే, బహుశా వాళ్ళు ట్రైన్ చేస్తుండొచ్చు. జనరల్ గా డేటా అనేది మనకు ట్రైన్ చేస్తారు, రైట్? సో డేటా అనేది మనకు వాళ్ళకి ఇన్పుట్ డేటా ఇచ్చినప్పుడు క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత ప్రీ ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో ఫీచర్ ఇంజనీరింగ్ కూడా చేస్తాం. సో డైరెక్ట్ గా మనం అల్గోరిథం ఫీడ్ చేయం. ఆ తర్వాత మనం మొత్తం డేటా మొత్తం క్లీన్ చేసి ప్రిపేర్ చేసిన తర్వాత అల్గోరిథం ప్రొవైడ్ చేస్తాం. లేదా ఇక్కడ మిషన్ లెర్నింగ్ అప్రోచ్ లో అదే మీకు డీప్ లెర్నింగ్ వచ్చేసరికి న్యూరల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాం. ఇదేం చేస్తుంది, ఇది మోడల్ జనరేట్ చేస్తుంది. బహుశా మీకు ఆ ఫైనలైజ్ ఆల్రెడీ ట్రైన్ మోడల్ మీకు వచ్చి ఉండొచ్చు. రైట్, ట్రైన్ మోడల్. జస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఆ మోడల్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు యాజ్ ఎ యూజర్ గా. మేబీ టెక్నికల్ గా అంటే నార్మల్ యూజర్ గా కాకుండా ఒక టెక్నికల్ యూజర్ గా మీరు యూజ్ చేసుకుంటున్నారు పైథాన్ యూజ్ చేసి. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. సో అది బట్ మీకు ఎగ్జాక్ట్ గా మోడల్ ఎలా జనరేట్ అవుతుంది, డిఫరెంట్ గా చేసుకోవచ్చా? అంటే పైథాన్ ని డైరెక్ట్ గా డిఫరెంట్ మోడల్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్. మీ క్వశ్చన్ క్లియర్ లేదు, ఎందుకంటే అంటే డిప్లాయ్మెంట్ డిప్లాయ్ ఎలా పైథాన్ చేస్తారు, అంటున్నారు. జస్ట్ మీరు డిప్లాయ్ ఎలా చేస్తారు? జనరల్ గా ఏంటంటే మనం ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఆ ఏపీఐ అంటే ఒక మోడల్ తీసుకున్న మనం కోడ్ లో ఎంబెడ్ చేసి ఒక ఏపీఐ క్రియేట్ చేసి ఆ ఏపీఐ ద్వారా యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు జనరల్ గా ఫాలో అవుతున్న అప్రోచ్. ఇంతకు ముందు ఏంటంటే టైట్లీ కపుల్డ్ ఉండేది, ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఆ కోడ్ లోపలే పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటి సపరేట్ ఒక ఏపీఎస్ క్రియేట్ చేస్తున్నారు. నాకు ఒక మోడల్ ఉంది, దాంట్లో మరి డిఫరెంట్ సినారియోస్ ఉండొచ్చు. దానికి సపరేట్ ఒక్కొక్క ఏపీఐ క్రియేట్ చేస్తాం. ఆ ఏపీఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కు ఎవరికో ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని ఫ్రంట్ ఎండ్ పేజ్ లో ఎంబెడ్ చేస్తారు. లేదా ఒక మొబైల్ అప్లికేషన్ కొన్నిసార్లు ఏంటంటే ఏపీఐని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఏపీఐ, అప్పుడు ఏపీఐ బిల్డ్ చేస్తాను. ఈ పర్టికులర్ కోర్స్ లో మీకు ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మోడల్ ఎలా ఎంబెడ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లౌడ్ లో డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, ఆల్రెడీ టూల్స్ ఉంటాయి కాబట్టి. మనం ఓన్గా ఏపీఐ క్రియేట్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ మనం వెబ్ డెవలపర్ కాదు కాబట్టి అఫ్ కోర్స్ మన స్ట్రీమ్ లైట్ కొన్ని టూల్స్ ఉన్నాయి, కానీ రియల్ టైం అది రెప్లికేట్ చేయదు, రియల్ టైం సినారీ రెప్లికేట్ చేయదు. సో నేను పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తాం. ఓకే. సో పోస్ట్ మ్యాన్ ద్వారా ఏపీఐ రైట్, పోస్ట్ మ్యాన్ ఏపీఐ టెస్టింగ్ కోసం చేస్తాం. సపరేట్ గా మనం ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు పోస్ట్ మ్యాన్ ద్వారా. జస్ట్ మనం ఇక్కడ ఇలా ఉంది, సో అది మనకు ఏపీఐ ప్రొవైడ్ చేశానంటే ఇది నేను ఈ ఏపీఐ నేను సపరేట్ కోడ్ రాసుకుంటాను. ఏపీఐ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టెస్ట్ చేసుకోవచ్చు ఇన్పుట్ ప్రొవైడ్ చేసి. అలా ఉంటుంది. మీకు అజ్యూర్ లో వచ్చినట్లయితే డైరెక్ట్ గా మనం ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఎండ్ పాయింట్ తీసుకొని వెబ్ డెవలపర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంబెడ్ చేసుకుంటారు. అలాగ ఉంటుంది. ఓకే, థాంక్స్. వెల్కమ్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, చెప్పండి సార్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనం ఏం అచీవ్ చేస్తాం సార్ అవుట్పుట్? వాట్ దీనికైతే ప్రిడిక్షన్స్ చేయగలము. సో ఎన్ఎల్పిలో మనం ఏమి సాధించగలము దాని ద్వారా? అంటే దీంట్లో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ అని ఒకటి ఉంది, ఒక వెబ్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ మోడల్స్ చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఫీచర్ ఎక్స్ట్రా టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్,
ఇది కూడా కాదు, ఎన్ఎల్పి ఉంది కదా, టెక్స్ట్ క్లాసిఫికేషన్, టోకెన్ క్లాసిఫికేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ రాయడం, ట్రాన్స్లేషన్, ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం, ఒక డేటా ఇచ్చినప్పుడు, ఒక టెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు దాన్ని సమ్మరైజ్ ఎలా చేయాలి అది సమ్మరైజేషన్ కింద వస్తుంది. కన్వర్జేషన్ అంటే చాట్ బాట్స్ ఉంటాయి, అవి కన్వర్జేషన్ కింద వస్తుంది. టెక్స్ట్ జనరేట్ అన్నప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఆ టెక్స్ట్ జనరేట్ చేస్తాం కదా, అది టెక్స్ట్ జనరేషన్ కింద. సో టైప్ ఆఫ్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఎన్ఎల్పి బేస్డ్ డిస్కస్ చేసింది, ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్స్ చాలా ఉంటాయి, అది ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్లో. సో బట్ నార్మల్గా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే చాలా మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉండాలి, మల్టిపుల్ జీపీయూస్, చాలా హెవీ సర్వర్స్ అనేది కావాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ప్రీ ట్రైన్ మోడల్ తీసుకొని మన డేటాకి ఎలా కస్టమైజ్ చేసుకోవాలి ఆ మోడల్ని అనేది ఉంటుంది. ఓకే సార్. రైట్ సార్ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా సార్ ఒక అవుట్పుట్ నే ప్రిడిక్ట్ చేయగలమా, లేకపోతే మల్టిపుల్ అవుట్పుట్స్ ని ప్రిడిక్ట్ చేయగలమా సార్? మల్టిపుల్ అవుట్పుట్, మల్టీ క్లాస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది నార్మల్ జనరిక్ లో. ఓకే. అదే మీకు మల్టిపుల్ అవుట్పుట్స్ ఇన్ ద సెన్స్ కంప్యూటర్ విజన్ ఎన్ఎల్పిలో టైప్ ఆఫ్ ప్రాబ్లం బట్టి అగైన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ జనరేషన్ అనేది ఒక్కొక్క వర్డ్ ని ఒక్కొక్క అవుట్పుట్ గా తీసుకున్నట్లయితే అది మల్టిపులే కదా. కాదు సార్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సార్, ప్రిడిక్షన్ లో మనం ఇన్పుట్స్ తీసుకుని ఒక అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తాము, అలానే మల్టిపుల్ అవుట్పుట్స్ ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, టైప్ ఆఫ్ ప్రాబ్లం బట్టి. మల్టీ క్లాస్ అది చెప్తున్నాను, మల్టీ క్లాస్ ప్రాబ్లం ఉంటుంది, మల్టీ క్లాస్ ద్వారా చేయొచ్చు. సో టెంప్లెట్ లో మీకు చెప్పాం కదా, ప్రాజెక్ట్ టెంప్లెట్ ఇస్తానని, దాంట్లో మల్టీ క్లాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది జనరిక్ ప్రాబ్లమ్స్ మనకి. ఎన్ఎల్పి కంప్యూటర్ విజన్ అనేది అది కంప్లీట్ డిఫరెంట్. అవును సార్. ఓకే సార్. సార్ మెషిన్ లెర్నింగ్ కి, డీప్ లెర్నింగ్ కి అంటే ఆల్రెడీ న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ ఉంటాయి, వాటిని కస్టమైజ్ చేయడమే అంటారా డిఫరెన్స్ రెండింటికి? డీప్ లెర్నింగ్ వచ్చేసరికి న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, న్యూరాన్స్ మీద ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ అయింది. బట్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మోడల్స్ మీద ప్రీ కోడింగ్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. సో అది డైరెక్ట్ గా మనం తీసుకొని దానికి ఏ విధంగా డేటా ప్రొవైడ్ చేసి దానికి ఆ విధంగా ప్రొవైడ్ చేసి మనం మోడల్ జనరేట్ చేస్తాం. కాకపోతే ఆ అల్గోరిథమ్స్ ఏమైనా ట్వీక్ చేయాలనుకున్నట్లయితే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ పారామీటర్స్ మనం ట్యూన్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే. అది ఇంకేమైనా క్వశ్చన్స్? ఇంకొకటి యాక్చువల్ ప్రిడిక్షన్ డేటా ఉంది కదా, ఓకే సో అంటే మెయిన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిడిక్షన్ డేటా ఓన్లీ. ఓకే ఓకే ఎందుకంటే వీఆర్ గెట్టింగ్ ప్రిడిక్షన్ డేటా ఆల్సో ఎవ్రీ టైమ్. ఓకే సో మాకు సోర్స్ ఎలా అంటే ఓన్లీ ఫ్లాట్ ఫైల్స్ సోర్స్ గా తీసుకుంటారా, ఎనీ సోర్స్? బికాస్ వీఆర్ డూయింగ్ BigQuery సోర్స్ అండ్ ఫ్లాట్ ఫైల్ అండ్ SQL, 3 టైప్ ఆఫ్ మాకు సోర్స్ ఉంటుంది. లేదు, టైప్ ఆఫ్ ఇన్పుట్ అనేది అసలు ఇది అని చెప్పలేము. అండ్ ఈ కేసులో వచ్చేసరికి ఫ్లాట్ ఫైల్స్ ఉండొచ్చు, లేదా సీక్వెల్ ఉండొచ్చు, లేదా వేరే ఎక్సెల్ ఉండొచ్చు. అంటే ఫ్లాట్ ఫైల్ సెన్స్ అగైన్ ఎక్సెల్ ఇవన్నీ కూడా ఒక ఫ్లాట్ ఫైల్ కింద తీసుకుందాం, లేదా CSV ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫైల్ కింద తీసుకుంటాం ఉండొచ్చు, లేదా సెమీ స్ట్రక్చర్ ఉండొచ్చు, లేదా అన్స్ట్రక్చర్డ్ ఉండొచ్చు. టెక్స్ట్ డేటా ఇదంతా కూడా అన్స్ట్రక్చర్ కింద వస్తుంది, రైట్? XML డేటా, JSON డేటా అంతా కూడా సెమీ స్ట్రక్చర్ కింద వస్తుంది. అంటే మాకు సోర్స్ ఇలా ఉంటది, బట్ మనం అలానే డైరెక్ట్ గా టేబుల్లోనే జనరేట్ చేయొచ్చా? సేమ్ ఫ్లాట్ ఫైల్ గా తిరిపి జనరేట్ చేయాలా? మాక్సిమం ఏంటంటే మనం స్ట్రక్చర్ వచ్చినా, సెమీ స్ట్రక్చర్ వచ్చినా ప్రాపర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం బెటర్, అది ఐడియల్ కేస్. బట్ కొన్ని కేసులో అది పాసిబిలిటీ కాదు. ఓకే. బట్ టెక్స్ట్ డేటా వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా మనం ఒక అట్లీస్ట్ సెమీ స్ట్రక్చర్ కింద తీసుకుంటాం, డైరెక్ట్ గా స్ట్రక్చర్ అంటే అన్స్ట్రక్చర్డ్ మీద చేయలేం. ఒక ఆల్రెడీ ఉన్న అన్స్ట్రక్చర్ మీద మీకు ఏదైనా సరే మోడల్ వర్క్ అవుతుందంటే అది ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయ్యిండే మోడల్. మీ కేసులో ఫ్లాట్ ఫైల్ సీక్వెల్ కాంబినేషన్ ఉండొచ్చు, బట్ అది ఇది అని చెప్పలేం. సో ఒక ప్రాజెక్ట్ మీకు మీదే కేసులో మీదే ఆర్గనైజేషన్ లో మీకు ఇంకో ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండొచ్చు. డైరెక్ట్ XML డేటా ఇచ్చి ఉండొచ్చు, అది మీరు చూసిన డేటా ఇంతకు ముందు చూసిన డేటా అయిండకపోవచ్చు, రైట్? దాన్ని సపరేట్ గా మళ్ళీ మనం కోడ్ రాసుకోవాల్సి ఉంటుంది. బట్ అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ లో సోర్స్ ఏది తీసుకొని చెప్తారు? ఫ్లాట్ ఫైల్స్ అంటే ఇప్పుడు CSV, XML ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి, లేదా ఎక్సెల్ ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, లేదా నార్మల్ టెక్స్ట్ డేటా అంటే ఒక నోట్ ప్యాడ్ లో వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, సీక్వెల్ కూడా కనెక్టివిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సీక్వెల్ SQL కనెక్ట్ also. అవును. పైథాన్ ద్వారా ఎలా Okay. హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా డంప్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఉంటుంది. జస్ట్ డంప్ అంటే SQL లోనే జనరేట్ చేసి ప్రిడిక్షన్ చూపించడం అలా ఏముండదా? సీక్వెల్ లో ప్రిడిక్షన్ అనేది ఉండదు. సీక్వెల్ డేటా బేస్ అంతే. ఓకే 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 మీకు సీక్వెల్ సర్వర్ లో పైథాన్ కోడ్ రాసుకోవచ్చు, కానీ అది బెటర్ ఏంటంటే పైథాన్ లోనే ఒక లైబ్రరీని తీసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని సీక్వెల్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని ద్వారా మనం చేస్తే బెటర్. ఓకే సీక్వెల్ లోనే ఇంకో one more. సపరేట్ గా మోడల్ ఎంబెడింగ్ అనేది ఉండదు. ఓకే పైథాన్ సపోర్ట్ ఇస్తున్నారు సీక్వెల్ సర్వర్ లో. ఆరకిల్ నాకు ఐడియా లేదు. సీక్వెల్ సర్వర్ లో ఐడియా ఇస్తున్నారు, రాయొచ్చు, Okay. కానీ ఐడియల్ గా అది కరెక్ట్ కాదు. ఓకే వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. సింగిల్ వేరియంట్ అండ్ మల్టీ వేరియంట్ కూడా ఉంటే చెప్తారా? సింగిల్ వేరియంట్ అంటే ఏం లేదు, సింగిల్ వేరియబుల్ కింద తీసుకుంటాం. ఖచ్చితంగా మల్టీ వేరియబుల్లే రియల్ టైమ్ లో పాసిబిలిటీ ఉంటుంది. సింగిల్ ఒక కాలం ఇచ్చేది పాసిబిలిటీ కాదు. వెరీ రేర్ Okay. కేస్. మల్టీ వేరియంట్ కేసు ఎక్కువ ఉంటాయి. ఓకే బట్ మల్టీ వేరియంట్ అప్రోచ్ సింగిల్ వేరియంట్ మీద అప్లై అవుదా అంటే ఖచ్చితంగా అప్లై అవుతుంది. అప్లై అవుతుంది. సేమ్ అప్రోచ్ Okay. ఫాలో అవ్వచ్చు. ఓకే గాట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగండి, చెప్పండి. అంటే మేబీ రిలవెంట్ అవ్వచ్చు, కొంచెం లేట్ అయ్యా. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుంటారా ఏమనుకోకుండా? హలో, వినపడుతుందండి? అంటే ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, పర్వాలేదు, చెప్పండి. హలో, బెటర్ మచ్ బెటర్, చెప్పండి. ఇప్పుడండి? చాలా క్లియర్ గా ఉంది, చెప్పండి. అంటే ఏం లేదు, కొంచెం రిలవెంట్ అవ్వచ్చు. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. చెప్పండి. అంటే జస్ట్ ప్రీ రిక్విజిట్ ఏమైనా ఉంటుందా అండి దీనికి, అంటే కోర్స్కి? అదే ఈ కోర్సులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. NLP. ఓకే, లెట్ మీ షో యూ దట్. అంటే జస్ట్ బేసిక్ గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం నాకు జావా స్క్రిప్ట్ వచ్చు, జావా వచ్చు కొంచెం. సో అదే ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ అని చెప్పేసి సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పైథాన్ అనేది మీకు తెలియాల్సిన అవసరం లేదు, తెలిస్తే బెటర్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మీకు లూప్స్ ఎలా క్రియేట్, వైల్ లూప్స్ కానీ, ఫర్ లూప్స్ కానీ, ఇఫ్ ఐడియా అయితే సరిపోతుంది. మ్యాథమెటిక్స్ స్ట్రాటజీస్ అనేది కొంచెం తెలియాల్సిన అవసరం లేదు, తెలిస్తే బెటర్. బట్ ఈ కోర్సులో డేటా ఏ రిలేటెడ్ ఏదైనా సరే మీకు కావాల్సినవి ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్స్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో బట్ ఈ కాన్సెప్ట్స్ మాత్రం ఈ కోర్సులో చెప్తారు అంతే కదా? అంటే ప్రియర్ నాలెడ్జ్ లేకపోయినా పైథాన్ అనేది. ఓకే, అవును, ఈ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ కాకుండా సపరేట్ గా నేను ఒక లిస్ట్ ప్రొవైడ్ చేశాను. AI టూల్స్ అనేవి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా కవర్ అవుతుంది, ఈ టూల్స్ కూడా కవర్ అవుతాయి. జస్ట్ ఈ JPR అనేది ఒక ప్రాజెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ కింద. మిగతా టూల్స్ ఎలా ఉన్నది, ఎలా యూజ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. అంటే ఇది క్వశ్చన్ అడగచ్చో లేదో తెలియదు, డ్యూరేషన్ ఎన్ని రోజులు పట్టొచ్చు ఇది? 3 months అండి కోర్స్. ఓకే అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ PDF గా ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ VLR వెబ్సైట్ లోనే మీకు కరికులం ఉంది. లెట్ మీ షో యూ దట్. బహుశా నా తెలిసి ఇక్కడ ఉందనుకుంటా, ఆల్రెడీ ఇచ్చారనుకుంటా కదా మీకు కరికులం. సార్ కిందకి రండి ఒకసారి. అదే సార్. ఓకే, ఈ చార్ట్ లో కూడా కాపీ చేస్తాను, సార్ చూడండి. ఆ లింక్ కాపీ చేసుకోండి. ఇది సపరేట్ PDF కావాలనుకున్నట్లయితే మీకు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ కాంటాక్ట్ అది ఇక్కడే ఉంది, ఆఫ్ కోర్స్ వెబ్సైట్లో కూడా ఉంది కాంటాక్ట్. ఇది VLR కాంటాక్ట్, ఇది రైట్. అదే నా పర్సనల్ కాంటాక్ట్ వచ్చేసరికి 9361091970. ఇది
మీకు పీడిఎఫ్ కంటెంట్ వాట్సాప్లో కావాలంటే నాకు మెసేజ్ చేయండి. అది ఆల్రెడీ ఇక్కడే ఉంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. బట్ వాట్సాప్ చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీరు ఓపెన్గా అడగడం బెటర్. సిల్లీ క్వశ్చన్ లేదా అడగాల్సిన అవసరం లేదా, అంటే వద్దా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో చాట్ డెమోనే కదా. జీపీటీలో ఏం నేర్పిస్తారు అంటే డిప్లాయ్మెంట్ అలా? చాట్ జీపీటీ ఏంటంటే మనం నార్మల్ టూల్ అనేది ఆల్రెడీ ఉంది అక్కడ, వెబ్ టూల్ ఉంది కదా, ఆ టూల్ యూజ్ చేయడం కాకుండా జనరల్గా రియల్ టైంలో ఏం చేస్తాం అంటే పైథాన్ ఏపీఐ యూజ్ చేస్తాం. ఓకే. పెయిడ్ వర్షనే తీసుకోవడం బెటర్ చాట్ జీపీటీ వచ్చేసరికి. సో ఏపీఐ అనేది మనం కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి టోకెన్ బేస్ కింద లేదా రిక్వెస్ట్ బేస్ కింద ఛార్జ్ అనేది పడుతుంది. అది అన్లిమిటెడ్ కాదు. సో అన్లిమిటెడ్ ఓకే. కానప్పుడు రిక్వెస్ట్ అనేది మల్టిపుల్ రిక్వెస్ట్ పెడితే ఆపోజిట్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది కదా. సో దానికి ఏం చేయాలంటే మనం ఒక ప్రాంప్ట్ రాసినప్పుడు, అంటే మనకి ఏం కావాలో అది టెక్స్ట్ రాస్తాం కదా, రిక్వైర్మెంట్ రాస్తాం కదా, అది ప్రాంప్ట్ అంటాం. సో ఆ ప్రాంప్ట్ అనేది ఎఫిషియెంట్ గా రాయాలి. సో ఆ ఓకే. సిచ్యువేషన్ దానికోసం ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేది అవసరం అనమాట. దాన్ని ఎఫిషియెంట్ గా ఎలా రాయాలనేది మనం చూస్తాం అనమాట. ఓకే. దాని separate రెస్ట్ గా ఏపీఐ ఇన్హెరెంట్ అది కూడా చెప్తారు కదా, రెస్ట్ పైథాన్ రెస్ట్ ఏపీఐ టు చాట్ జీపీటీ అని చూస్తాం ఓకే. ఈ కోర్స్లో. టూల్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. టూల్ అనేది ఆల్రెడీ ఉంది, చాట్ జీపీటీలో ఉంది, ఫ్రీగా ఉంది. బట్ అది పెయిడ్ వర్షన్ కంపేర్ చేయలేం. ఎస్పెషల్లీ కోడ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు రియల్ టైం ఎక్కువగా యూజ్ చేస్తాం. ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎక్కువగా కోడ్ ఇంటర్ప్రిటేషన్కి యూజ్ చేస్తారు. ఆ కోడ్ మొత్తం మనం అప్లోడ్ చేయలేం, సపరేట్గా రాయాల్సి ఉంటుంది, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ మోడర్న్ మోడల్స్ అనేవి మీకు చాట్ జీపీటీ 3.5లో ఉండదు, పెయిడ్ వర్షన్లోనే ఉంటుంది. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రాంప్ట్ అనేది ఇలా ఉంటుంది, ఇలా రాసినప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. సో అది ఎంత ఎఫిషియెంట్గా రాస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే హెసిటేట్ అవ్వదు, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది ఓపెన్గా అడగండి. ఫీ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ టెక్నికల్ స్టఫ్ ఏదైనా ఉన్నట్లయితే దయచేసి నాకు అడగచ్చు. నేను కంటెంట్ డెలివర్ చేశాను. నా పేరు దామోదర్. డీటెయిల్ కంటెంట్ కోసం మీరు ఆ పీడిఎఫ్లోనే ఉంటుందండి, ఫస్ట్ చూడండి. ఫస్ట్ నేను మీకు జిస్ట్ ఇచ్చాను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, డెమో కాబట్టి. ఆ డీటెయిల్ కంటెంట్ ఒకసారి చూడండి. రైట్, ఇంకేం క్వశ్చన్స్ లేవా? సో ఇది యాక్చువల్గా ఇది అయిపోయిన తర్వాత అంటే జనరల్గా పర్ డే 1 అవర్ ఉంటుందండి. ఇది ఎంతసేపు ఉంటుంది ఇది? యాక్చువల్గా ఇనిషియల్గా ఏంటంటే ఒక వన్ అవరే ఉంటుంది, బట్ మ్యాక్సిమం ఒక 2.5 అవర్ వెళ్ళచ్చు. అది ఫైనల్ స్టేజెస్లో. కొన్ని పాయింట్ ఫేస్లో కొంచెం టైం పడుతుంది. ఓకే. మీరు 1 అవర్ చెప్పిన తర్వాత మళ్ళీ మా ఓన్ పేస్లో అది మేబీ ఇంకొక 1 అవర్ స్పెండ్ చేయాలంటారా ప్రాక్టికల్ చెప్పాలంటే ప్రాక్టీస్కి? 4 hours పడుతుంది. అంటే పర్ డే ఎంత టైం స్పెండ్ చేయాలని అంటే ఆర్ అదే. పర్ వీక్? 3 to 4 hours పడుతుంది. మండే టు ఫ్రైడే ఉంటుంది సెషన్స్. 3 to 4 hours మీరు ఓకే. స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ కోసం. ఓకే. ఓకే. ప్రాక్టికల్గా 1 hourలో పాసిబిలిటీ కాదు. 1 hour సెషన్ అన్నప్పుడు ఆ వీడియో విని తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ మొత్తం ఫిక్స్ చేసుకోవడానికి ఒక 3 to 4 hours ఖచ్చితంగా పడుతుంది. ప్రాక్టికల్ చెప్తున్నాను. గాట్ ఇట్. ఇంకా ఇదంతా చేస్తే అట్లీస్ట్ రిలవెంట్ 1 or 2 years పెట్టుకోవచ్చు అంటారా? 2 years ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఓకే. 2 years ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకే. 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తర్వాత మీరు అడిషనల్గా ఏమైనా పెట్టుకోవాలన్నట్లయితే అది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత నాలెడ్జ్ ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రాబ్లం ఏంటంటే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయినా కూడా వాళ్ళు ఇచ్చే సినారియోస్ వేరేగా ఉంటాయి. సో అది మనం ఎంత ఎక్స్పోజర్ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అంటారు. అంత బెటర్. ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత బెటర్. ఓకే. మెయిన్గా ఆ ఇంటర్నల్స్ అనేవి ఇక కాన్సెప్ట్స్ అవుతాయి కదా. సో డీప్ లెర్నింగ్ కానీ ఆ ఇంటర్నల్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మెయిన్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీకు మ్యాక్సిమం పీడిఎఫ్ ఫార్మాట్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో నోట్స్ కానీ లేదా పీడిఎఫ్ కానీ జూపిటర్ నోట్బుక్ కానీ ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ అవసరం అయితే. ఓకే. ఓకే. బట్ నా రిక్వెస్ట్ ఏంటి, నేను నోట్స్ ప్రొవైడ్ చేసినా కూడా మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అంటే ఎలా ఉండాలంటే ఒక 1 డేలో మొత్తం రివ్యూ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసుకోండి. యా గాట్ ఇట్. ఎనీ అదర్? సార్ ఇప్పుడు ఏఐని ప్రిడిక్షన్స్ కి, బిజినెస్ ఇన్సైట్స్ కి వాడతారు కదా, అవును. అది మనం చేయగలుగుతాం ఈ కోర్స్ అయిపోయిన తర్వాత? అది మీ బిజినెస్ ఇన్సైట్స్ అనేది చాలా వాస్ట్ వర్డ్. అది స్పెసిఫిక్గా ఖచ్చితంగా వాడతాం బిజినెస్లో. ఏ టూల్స్ కానీ లేదా ఏఐని కానీ యూజ్ చేయకుండా ఏ ఆర్గనైజేషన్ ఇప్పుడు లేదు. బట్ మీరు చెప్పిన టర్మ్ అనేది చాలా వాస్ట్. ఇన్సైట్స్ అనేది సెన్స్ ఇన్ వాట్ వే, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే డేటా డ్రివెన్, అంటే డేటాని బేస్ చేసుకొని మనం రిజల్ట్స్ డెరైవ్ చేసి ఒక ప్రిడిక్షన్ లాగా ఇవ్వగలుగుతామా అని? అదే మీకు డేటాని తీసుకొని ప్రిడిక్ట్ చేసి ఖచ్చితంగా చేయొచ్చు. బట్ అది టైప్ ఆఫ్ డేటాని బట్టి ఉంటుంది. మీ బిజినెస్ ఇన్సైట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే డేటా అనాలిసిస్ కింద వస్తుంది. అంటే ఉన్న డేటాని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది, అది డేటా అనాలిసిస్. డేటా సైన్స్ లేదా మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఏ అంటున్నాం కదా, అదేంటంటే ఉన్న డేటాలో ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి అన్నోన్ డేటా, సపోజ్ ఇప్పుడు నాకు ఒక పాస్ట్ 10 years నాకు ప్రాఫిట్ రిలేటెడ్ డేటా ఉంది ఆర్గనైజేషన్కి. దీన్ని బేస్ చేసుకొని నాకు నెక్స్ట్ 5 years ఎలా వస్తుంది, ఎంత ప్రాఫిట్ రావచ్చు అని చెప్పగలమా అంటే చెప్పచ్చు. లేదు, ఉన్న డేటాని ప్రాఫిట్ని ఎలాగా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని తెలుసుకోవాలనుకుంటే అది డేటా అనాలిసిస్ కింద వస్తుంది. అంటే డేటా అనాలిసిస్ వచ్చేసరికి మీకు ఉన్న డేటా ఎలా అర్థం చేసుకోవాలి. డేటా సైన్స్ లేదా మిషన్ ఏఐలో కూడా డేటా అర్థం చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. బట్ డేటా అనాలిసిస్ మటుకే కాదు డేటా సైన్స్ ఆర్ ఏఐ అనేది. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ డేటాలో ఉన్న ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం. బట్ ఆ పర్టికులర్ కేసులో ఇప్పుడు మీకు ఒక డేటా ఇచ్చి కేవలం అది ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం అర్థం చేసుకోవాలన్నప్పుడు విజువలైజేషన్స్ మేనేజ్ చేయొచ్చు. దాని మీద ఎక్స్పర్టైజ్ కావాలనుకున్నప్పుడు పవర్ బిఐ, టాబ్లో లాంటి టూల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ మనం డేటా సైన్స్ ఏఐ ప్రిడామినెంట్గా యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్ మీద యూజ్ చేసి మనం డేటా విజువలైజేషన్ క్రియేట్ చేస్తాం. బట్ డేటా అనాలిసిస్ట్ కింద మీరు వెళ్ళలేరు. యాజ్ అ డేటా సైంటిస్ట్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కింద వెళ్ళగలరు మీరు. ఎందుకంటే డేటా అనలిస్ట్ అన్నప్పుడు మన సపరేట్ టూల్ బేస్ మీద ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ చేస్తాను. ఓకే, అంటే కొంత లిమిటేషన్ ఉంది కానీ చేయొచ్చు అంటారు. అవును, మనం తీసుకున్న డొమైన్, తీసుకున్న రోల్ని బట్టి మీరు టూల్స్ అనేవి మారుతాయి, అప్రోచ్ అనేది మారుతుంది. బట్ డేటా సైన్స్ ఏఐలో డేటా అనాలిసిస్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అనలైజ్ చేయకుండా అర్థం చేసుకోలేం, అర్థం చేసుకోకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేం, క్లీన్ చేయలేం, ఫీచరింగ్ చేయలేం, రైట్? నెక్స్ట్ తర్వాతే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అల్గోరిథం అప్లై చేయడం కానీ లేదా న్యూరల్ నెట్వర్క్ అప్లై చేయడం కానీ ఆ నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది. అదే, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రిడిక్షన్ కానీ ఏదైనా చేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండాలి కదా మన దగ్గర. మరి ఈ పర్టికులర్ కోర్సులో ఏమన్నా ఎగ్జిస్టింగ్ పెద్ద డేటాబేస్ కానీ ఏమైనా వాడుతున్నామా నేర్చుకోవడానికి? ఖచ్చితంగా వాడతాం. ఎన్ఎల్పిలో మీకు స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, టెక్స్ట్ డేటా తీసుకున్నా కూడా అది ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ కాలమ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ మనకి అంటే ఆ అప్రోచ్ అన్నది సేమ్, మీకు ఇదే అప్రోచ్ వాడతాం మనం ఎంత పెద్ద డేటా అయినా సరే. మన సిస్టమ్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా, మన సిస్టమ్ లిమిటేషన్ మీట్ చేయడం కోసం సపోజ్ ఇప్పుడు ఎన్ఎల్పిలోనే మనం మ్యాక్సిమం ఒక 2000 కాలమ్స్తో లిమిట్ చేయొచ్చు. సో అదే అప్రోచ్ని మ్యాక్సిమం 10,000 కూడా మెన్షన్, జస్ట్ ఒక పారామీటర్ మార్చినట్టు 10,000 కాలమ్స్కి తీసుకోవచ్చు. 10,000 కాలమ్స్ ఆఫ్ డేటా తీసుకున్న అడ్వాంటేజ్ ఏంటి, మోడల్ బెటర్ అవుతుంది.
ఎన్ఎల్పిలో మెయిన్ ఇంకోటి ఏంటంటే ప్రీ ట్రైన్ మోడల్స్ వాడతాం. ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయిన మోడల్స్ అంటే అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో మనం ట్రైన్ చేస్తుంది. సో ఈ డేటాని మనం ఎలా కస్టమైజ్ డేటా అంటే మన ఓన్ డేటాకి ఎలా మోల్డ్ చేసుకోవాలనేది కూడా యూజ్ చేస్తాం కాబట్టి రియల్ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు అదే అప్రోచ్. రైట్. ఓకే అండి, థ్యాంక్స్. హాయ్ దామోదర్ గారు. ఇది చెప్పండి. ఇప్పుడు ఈ ఏఐ సర్వీసెస్ వచ్చేసి ఓన్లీ క్లౌడ్ AWS లోనే డిప్లాయ్మెంట్స్ చూపెడతారా, లేకపోతే అజూర్ GCP దీంట్లో ఏమన్నా చూపెడతారా? అంటే ఆల్రెడీ క్లౌడ్ లో కూడా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఏఐ సర్వీసెస్ అలా ఏమన్నా వస్తుందా ఈ కోర్స్? ఓకే, సో ఏ సర్వీస్ అనేది వేరు, ఏ మన ఓన్ క్లౌడ్లో మన ఓన్ మోడల్ క్రియేట్ చేసుకోవడం వేరు. ఓకే సో మీరు అన్ని ఒకటే కాదు. మీరు Okay. అజ్యూర్లోనే మన ఓన్ Hmm. VMs క్రియేట్ చేసుకొని మన ఓన్గా డేటాతో ట్రైన్ చేసుకొని మోడల్ క్రియేట్ చేయడం వేరు. ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఈ అజ్యూర్లోనే ML టూల్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ అవును. చేసి మన డేటాని ట్రైన్ చేసుకొని అంటే అల్గోరిథమ్స్ ప్రొవైడ్ చేసిన ఎకో సిస్టమ్ యూజ్ చేసుకొని మోడల్ జనరేట్ Correct. చేయడం వేరు. Correct. సర్వీసెస్ అనేవి వేరు. సర్వీస్ అన్ని ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయిన మోడల్స్ మన డైరెక్ట్ రెడీమేడ్ మోడల్స్ అన్నమాట. అది ఏ విధంగా API ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఉంటుంది. ఓకే. సో Right. ఈ కంటెంట్ మీరు ఈ కోర్స్ లో కవర్ చేస్తారా మరి? అవును. ఏదన్నా? ఈ VM అనేది సపరేట్ గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ML టూల్స్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ టూల్ కిట్ అనేది ఉంటుంది, మీకు అష్యూర్ ML అంటాం. సో దాని ద్వారా యూజ్ చేస్తాం. సర్వీస్ అనేవి మనం ఒక 1 or 2 ఖచ్చితంగా చూస్తాం. టెక్స్ట్ Okay, టెస్ట్ కానీ okay. లేదా API యూజ్ చేసి ఎలా కనెక్ట్ చేసుకోవాలని చూస్తాం. ఓకే అది అష్యూర్ లో కవర్ అవుతుంది. ఓకే క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ అన్నమాట ఇది. డిప్లాయ్మెంట్ అనేది మీరు డిప్లాయ్మెంట్ అనేది మీకు ML టూల్స్ లో సపరేట్ గా మనం డిప్లాయ్ చేయొచ్చు. మన ఓన్ అప్రోచ్ అన్నప్పుడు మనం సపరేట్ గా ML ఫ్లో లాంటివి యూజ్ చేసుకోవచ్చు. డేటాబేస్ వచ్చేసరికి ML ఫ్లో ఆల్రెడీ ఎంబెడ్ అయి ఉంటుంది. కరెక్ట్. సో వాటిని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. చేస్తాం. కరెక్ట్. ఓకే థ్యాంక్ యూ. Yeah. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్. సో నేను నెంబర్గా ప్రొవైడ్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా నన్ను అడగండి. లేదంటే అంటే కోర్స్ ఫీజు గురించి ఇలాంటివి అంటే కోర్స్ డ్యూరేషన్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళని అడగచ్చు. బట్ ఈ కోర్స్ వచ్చేసరికి అరౌండ్ 3 to 4 months పడుతుంది. ఆల్రైట్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టైమింగ్స్ ఏంటండి? మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవ్వచ్చు అండి, మండే. నెక్స్ట్ మండే ఇంకా 30th నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సార్ రేపటి నుంచి డెమో ఉంటుందండి? ఏంటండి? ఇన్ బిట్వీన్ లో డెమో ఉంటుందా మళ్ళీ? సార్ చెప్పండి. సార్ చెప్పండి. సార్ Next రేపటి week నుంచి ఉంటుంది కంటిన్యూ కదా? చేసేయచ్చు కదా సార్? ఈ రోజు డెమో అయింది కదా, రేపు ఫస్ట్ క్లాసు. స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి కదా, కన్ఫర్మేషన్ ఏం రాలేదు కదా. ఓకే, స్టార్ట్ చేయమని స్టార్ట్ చేస్తాను, నాకేం ఇష్యూ లేదు. ఓకే, అది మీకు డెమో అంటే ఇప్పుడు జరిగిన డెమోని పంపిస్తానండి మీకు, ఒకసారి వినండి. ఏమన్నా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో క్లారిఫై చేసుకోండి. నాకు ఈవినింగ్ లోపల కన్ఫర్మ్ చేయండి రేపు సెషన్ ఉందా లేదా. సో ఇప్పుడు డెమో కంటెంట్ సేమ్ టైమింగ్స్ అంటారా? టైమింగ్స్ సేమ్ అండి, ఇదేనా? ఈ టైంలోనే ఉంటుందా? యా, 8 to 10, 8 to 9, ఇనిషియల్గా 8 to 9. ఓకే. సార్ మీరు నాకు ఈవినింగ్ లోపల కన్ఫర్మ్ చేయండి రేపు నుంచి స్టార్ట్ చేయమంటారు లేదా అని. ఓకే. సో ఇప్పుడు జాయిన్ అయ్యారు కదండి, మీరు అందరూ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి, కాల్ చేయండి. నా నెంబర్ 9059868766. మీకు ఆల్రెడీ జాయిన్ లింక్ ఇదే నెంబర్ తోటి పెట్టాను నేను. ఇది ఈ నెంబర్. ఓకేనా? సో రేపటి సెషన్ ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారో చూసి, రేపు ఎల్లుండే సెషన్స్ అయితే ఫ్రీగానే ఉంటాయి. సో మేబీ ఇంట్రెస్ట్ 100%. ఓకే సార్, మీరు క్లాస్ అయిపోతే నేను వెళ్తా మాట్లాడతాను. ఓకే, నా క్లాస్ అయిపోయింది. మీ నెంబర్ జస్ట్ నేను ఫోకస్ చేస్తాను అంతే. మీరు ఏమన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే సార్ని అడగండి. సార్ లీవ్ అయిపోతారు 2 minutes. ఓకే, మీకు టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను.
మీరు ఎలా సార్? అంటే దీంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అరౌండ్ 7 years నుంచి ఉన్నానండి. ఓకే. 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 సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేస్తే, లేకపోతే మెసేజ్ పెట్టినా రేపు జాయినింగ్ పెడతానండి మీకు. లింక్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం జాయిన్ లింక్. సో ఇదైతే మాత్రం మీకు అదే చాలా సార్ లీవ్ అయిపోతారా? ఓకేనండి, థ్యాంక్స్. సో ఇదైతే కొద్దిగా హార్డ్గానే ఉంటుందండి సబ్జెక్టు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి రోజుకి వచ్చి సార్ చెప్పినట్టు 2 to 3 hours ఆఫ్ ప్రాక్టీస్ మ్యాండేటరీ అండి. 100% ప్రాక్టీస్ మ్యాండేటరీ. సో ఇవన్నీ మీకు కుదురుతాయి. ఈ 3 months మీరు హార్డ్ వర్క్ చేస్తాను అంటేనే జాయిన్ అవ్వండి. కాకపోతే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే నవంబర్, డిసెంబర్ నెలలు కదా. నవంబర్, డిసెంబర్, జనవరి. మనకి జనవరి 20th వరకు కొత్త కాల్స్ ఉండవు సాఫ్ట్వేర్ సైడ్. ఏ టెక్నాలజీ అయినా. మనకి సడన్‌గా ఫిబ్రవరి, మార్చ్‌లో ఫిబ్రవరి నుంచి చాలా మంచి కాల్స్ వస్తాయి. ప్రతి ఇయర్ కూడా, ఏ ఇయర్ కూడా అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చ్‌లోనే కొత్త కాల్స్ ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతాయి. సో మీరు అప్పటికల్లా రెడీగా ఉంటే మాత్రం 99.9% మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కాకపోతే ఈ సబ్జెక్ట్ వైజ్‌గా చూసుకున్నట్టయితే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఆ రోజుకొచ్చి 2, 3 గంటలన్నా కూర్చోవాలి. నోట్స్ రాసుకోవాలి. ఏమైనా డౌట్స్ వస్తే అడగాలి. ఎప్పుడు ఒక్క క్లాస్ కూడా మిస్ కాకూడదు. సార్ వెంకట్ చెప్పేది గారు గంటన్నర క్లాస్ అయితే గంటన్నర క్లాస్ ప్రతిరోజు జాయిన్ అవ్వాలి. ఏ రోజు మిస్ అయినా మీరు ల్యాగ్ అయిపోతారు. తక్కువ అయిపోతారు. చెప్పండి. వెంకట్ గారు వీకెండ్స్ లో ఉంటుందండి క్లాస్? సాటర్డే, సండేస్ ఉండవు సార్ ఇవి. ఓకే. ఒకవేళ ఇంకోటి మండే టు ఫ్రైడే ఏదైనా క్లాసెస్ మిస్ అయితే సాటర్డే, సండే తీసుకుంటారు. అసలు రికార్డింగ్ మాక్సిమం సెషన్స్ ప్రొవైడ్ చేస్తారా? ప్రతిరోజు ఆ రికార్డింగ్ అనేది మీకు ఒక 2 hours టైంలో వస్తుందండి. ఓకే. ఇప్పుడు ప్రాక్టీస్ కి సంబంధించి సెపరేట్ ప్లాట్‌ఫామ్ ఏమన్నా ప్రొవైడ్ అన్నీ చేస్తారా? ఇస్తారండి. లేకపోతే సారే చూసుకుంటారు అంతా కూడా. సో హ్మ్. ఇంకా మీరు ప్రాక్టీస్ మీరు మెయిన్‌గా ఇదేనండి నేను చెప్పేది. యాక్చువల్‌గా ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ప్యాకేజ్ వస్తది. చాలా ఎక్కువ మంచి లైఫ్ ఉంటుందని జాయిన్ అవుతున్నారు కానీ మిడిల్‌లో డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. మీరు 2 రోజులు గాని క్లాస్ మానేస్తే మూడో రోజు కొత్తగా ఉంటుంది. ఓకే. ఓకే. కరెక్ట్. ఎవరైతే కాంప్లికేటెడ్ 100% చేస్తారు. ఎఫర్ట్స్ పెడతా అనుకుంటున్నారో, ఎవరైతే 100% ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళే జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే. అదండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇన్‌స్టిట్యూట్ పరంగా మాకు ప్రాబ్లమే అవుతాది. ఎందుకంటే 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అడుగుతారు, పే చేస్తారు. మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. నేను ఫ్యాకల్టీకి ఫుల్ అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తది కదా! నా సైడ్ ఉండే ప్రాబ్లమ్ అది. అందుకని ఓకే. చెప్పేస్తున్నా. ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చెప్పరు డ్రాప్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి అని. ఆశ అంటే మీకు అంటే ఏమంటారు? మీరు పక్కా నేర్చుకోండి 100% బోలెడంత సాలరీ వస్తది. ఇలా చెప్పడం లేదు. మీకు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వస్తది. ఓకే. మేము మా అప్పుడు అంటే 2012లో నడిచిపోయిందండి. అప్పట్లో మనకు పైథాన్ కాదు. గో లాంగ్వేజ్ మీద సారీ మన ఆర్ లాంగ్వేజ్ మీద బాగుండే. ఇప్పుడు ఓకే. ఆర్ లాంగ్వేజ్ తక్కువ అవును. వాడుతున్నారు కదా! ఇప్పుడు అది తగ్గిపోయింది కదా! తగ్గింది. క్లినికల్ ఇటు సైడ్ వాడుతున్నారు ఉన్నారు. గానీ ఉన్నారు. ఆ! నేను ఫీ కూడా స్ట్రక్చర్ అట్లాగే ఏంటి? యూజ్ చేస్తున్నాను. సార్ చెప్పండి. ఓకే. ఫీ ఓకే. మేము మెసేజ్ కూడా పాస్ చేస్తామండి. అంటే మాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక 1, 2 డెమో సెషన్స్ ప్రొవైడ్ మీకు చేస్తే 2 ఇంకా క్లాసులు మెసేజ్ అయితే కూడా ఇస్తాను. ఉంటాయండి. మీకు రేపు, ఎల్లుండ సార్ అన్నట్లు లేకపోతే ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా మండే, ట్యూస్‌డే అలా ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ మండే ఏమైందంటే దీపావళి వచ్చింది. ఓకే. ఓకే. మండే, ట్యూస్‌డే దీపావళి. అంటే వెడ్నెస్‌డే నుంచి స్టార్ట్ చేయడం ఉంటది. లేదు నాకేమన్నా ఒక 4, 5 ఇంట్రెస్టింగ్ కాల్స్ వచ్చినాయి అనుకుంటే రేపు, ఎల్లుండి కూడా రేపు ఓకే. నుంచి స్టార్ట్ చేసేద్దాం. అంటే ఇక్కడ స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేస్తాం. బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అమీర్పేటలో ఈ హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందా అండి? అంటే మనది పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ అండి. లొకేషన్ హైదరాబాద్‌లో ఆఫీస్ ఉంది. 2 చోట్ల ఉంది. కాకపోతే ఏంటంటే నా ఓకే. ఆఫీస్‌లో యాక్చువల్‌గా ఓకే. ఏంటంటే వర్క్ నడుస్తా ఉంటది. నా దగ్గర ఏది కూడా క్లాస్ రూమ్ ఓకే. ట్రైనింగ్స్ ఓకే. ఉండవు. ఓన్లీ ఆన్‌లైన్ ట్రైనింగ్సే ఉంటాయి. మా ఆఫీస్‌లో కొన్ని ఓకే. ప్రాజెక్ట్స్ నడుస్తా ఉంటాయన్నమాట. అందుకని బయట ఎవరిని కూడా అంటే ఓకే. స్టూడెంట్ అనేవాళ్ళని అలౌ చెయ్యము. ఓకేనండి. రియాక్ట్‌కి, ఓకే. యాంగులర్‌కి ఓకే. నో మాత్రం ఇష్యూ. అది నో ఇష్యూ. కంపెనీ కాబట్టి
ఆ రియాక్ట్ కి యాంగులర్ కి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అడ్డగొట్టులో ఉంది అదైతే ఆఫీస్. కాకపోతే ఫిజికల్ గా అనేది కలవడం అనేది ఓకే. నైస్. సారీ Yeah. వాయిస్ వినపట్టలేదండి మీది. నో ఇష్యూ అండి. మనది సార్ అది ఇన్స్టిట్యూట్ ఫీజు ఎట్లా? ఫీజు వచ్చేది 25,000 ఉంటుందండి. ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు మాత్రం నాకు ప్రాబ్లం అవుతుందండి. మీరు 100% లాస్ట్ వరకు కోర్స్ ఆఖరి వరకు కంటిన్యూ అవుతానంటేనే జాయిన్. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఒక 15-20 రోజులు కొద్దిగా అర్థం కానట్టు ఉంటుంది, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం చాలా ఫ్యూచర్ బాగుంటుంది. సబ్జెక్ట్ కూడా అర్థం అవుతుంది. మీకు ఈ టెక్నాలజీ కానీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మీకు మిగతాదంతా కూడా చాలా ఈజీ. వేరే టెక్నాలజీస్ సైడ్ కూడా ఈ నాలెడ్జ్ ఫుల్ గా ఉంది కాబట్టి వేరే సబ్జెక్ట్స్ వైజ్ కూడా ఇది బాగా యూజ్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పవర్ బిఐ ఉంది. ఓకే, సో ఇది మీకు బాగా వస్తే పవర్ బిఐ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 4-5 రోజులు పైన చూసుకుని మీరు రెజ్యూమ్ పెట్టుకుని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోవచ్చు. ఐ హావ్ ద గుడ్ నాలెడ్జ్ ఇన్ పవర్ బిఐ. అలా రిపోర్టింగ్ సైడ్ అన్నమాట. ఇది అంటే ఇక్కడ అంత హార్డ్ వర్క్ చేస్తారు కదా, అప్పుడు మీకు మిగతా అన్ని సింపుల్ అయిపోతుంది. మీకు తెలిసినంత పేస్ ఎలా ఉంటాయండి దీని మీద? అంటే పూర్తిగా కంప్లీట్ చేస్తే ఒక 4 నెలలు అంటే అర్థం కాలేదు సార్. ఓవరాల్ ప్యాకేజ్లు ఎలా ఉంటాయని అడుగుతున్నారా? ఇన్ కేస్ మనం ఓవరాల్ గా కంప్లీట్ చేస్తే సో కోర్సు సార్ ఇక్కడ చెప్పినట్టు ప్యాకేజ్లు హైయెస్ట్ పేడ్ ప్యాకేజెస్ ఇవే కదండి యాక్చువల్ గా వరల్డ్ వైడ్. ఓకే. ఇన్ని మించిన ప్యాకేజెస్ ఇంకా లేవు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కి తప్పించి. ఇది ఎంత ఇప్పుడు నా కొలీగ్స్ అంటే నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు దాదాపుగా ఇండియాలోనే 80 లక్షల ప్యాకేజ్ లో ఉన్నారు. ఇండియాలో యుఎస్ఏ కొంతమంది యుఎస్ఏ లేనా వాళ్ళకి వచ్చేది అక్కడ 80 lakhs ప్యాకేజ్ కదా. యుఎస్ లో మా అంటే ఎంత ఉంటుందండి? 80 lakhs 90 lakhs. అదే 80 lakhs ఇండియాలో ఉన్నారు నా కొలీగ్స్. చాలా మంచి ప్యాకేజెస్ కూడా గెయిన్ మీ కొలీగ్స్ దీనికి షిఫ్ట్ అయ్యారంటారా రీసెంట్ గా నేర్చుకుని? నా కొలీగ్స్ దీనికి కాదండి, నేను 2012లో మేము నేర్చుకున్నాం డేటా సైన్స్ ఆర్ లాంగ్వేజ్ 2012లో. నేను అప్పుడు 3 years ఫేక్ పెట్టి వెళ్ళాం మేము. రిలవెంట్ 3 years పెట్టుకుని వెళ్ళారంటారా? ఫేక్ పెట్టుకుని వెళ్ళిపోయాం మేము. ఓకేనా. 2012 to 22 ఇప్పుడు ఇప్పుడు నాతో పాటు 2012లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా 30 లక్షలు 30 lakhs 35 lakhs ప్యాకేజ్ లోనే ఉన్నారు ప్రెసెంట్. ఓకే, సో మేము ఏం చేసామంటే డేటా సైన్స్ అంటే నాతో పాటు నా కొలీగ్స్ నాతో పాటు చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారంటే టిప్కో ఒకటి, .NET ఒకటి నేర్చుకున్నారు. వాళ్ళ ప్యాకేజ్ ఇప్పుడు 35 lakhs ఉన్నాయి, 30 lakhs 35 lakhs ఉన్నాయి. నాతో పాటు నేర్చుకున్న అనిల్ అంటే మేము డేటా సైన్స్ ట్రై చేశాం కదా ఫేక్ పెట్టి. ఇప్పుడు నా కొలీగ్స్ అంటే నేను ఇప్పుడు జాబ్ చేయట్లేదండి, అందుకే చెప్తున్నా. నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు 75 lakhs 80 lakhs ప్యాకేజ్ లో ఉన్నారు ఇండియాలో. ఓకే, అంటే ఇప్పుడు అదే టైంలో ఆ .NET నేర్చుకుంటే అతను 35 lakhs ప్యాకేజ్ లోనే ఉండేటోడు. అరౌండ్ ఎంత అవుతుందండి? దాదాపుగా 12 ఏళ్ళు అయిపోతుంది కదా, 11 ఏళ్ళు అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే మీరుకున్న ప్యాకేజ్, మీరు ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు అయితే దీన్ని యాడ్ చేసుకుని మంచి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ ఏంటంటే అంటే చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు 100% 200% హైక్ వచ్చేస్తుంది నేర్చుకుంటే అంటే రాదండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను .NET మీద జావా మీద వర్క్ చేస్తున్నాను. నేను AI నేర్చుకున్నాను. నేర్చుకుని ఏం చేశానంటే నా యొక్క 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో 3 ఏళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేశాను. నాకు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చి 15 లక్షలు ఉందనుకుంది. సో ఏంటంటే ఒక చోట నుంచి ఆఫర్ లెటర్ తెచ్చుకుని ఒక 22 lakhs కి మళ్ళీ అదే ఆఫర్ లెటర్ ని యూజ్ చేసుకుని ఒక 30 lakhs ప్యాకేజ్ కి మూవ్ అవ్వాలి. అంటే వెంటనే ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు నాకు ఆల్రెడీ 22 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో మీరేమన్నా ఒక 25 lakhs ప్యాకేజ్ ఇస్తానంటే ఆ కంపెనీని వదులుకొని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి అలా 200% 300% ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. అంతే తప్పించి మనం ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు ఇలా 150 ప్యాకేజ్ కావాలి 100% 200% హైక్ కావాలంటే ఇవ్వరండి. ఆల్రెడీ మీరు వేరే కంపెనీలో సెలెక్ట్ అయ్యి మీకు ప్యాకేజ్ ఒక 20 లక్షలు వస్తే దాని మీద ఒక 25 లక్షలు ఇస్తే ఇస్తారు. నేను చెప్పేది అర్థమైందో లేదో మరి.
కౌంటర్ అర్థమైంది. ఒక ఆఫర్ లెటర్ కౌంటర్ ఆఫర్. ఆ, కౌంటర్ ఇది ఆఫర్స్ అది ఇంకేం బ్లేమ్ లేదు. అంటే బ్లేమ్ చేయడం అవుతుంది కానీ కానీ మనకు మనకు మన ప్యాకేజ్ ఇంపార్టెంట్ కదండి. కరెక్ట్. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఒక CEO అయితే ట్విట్టర్ లో మెసేజ్ పెట్టాడు చూసారా, Oh. 1 year బ్యాక్. కానీ మరి వాళ్ళకి మనీ గురించే కదా, మనం చూసేది మనీ గురించే కదా. అల్టిమేట్ గా మనం కష్టపడతాం అని మన ఎఫర్ట్స్ ఉంటాయి కానీ అంతే సో కదండి దానికి మరి. వర్కబుల్ కదా. కాకపోతే ఏంటంటే అతను ఇన్ఫార్మ్ చేయలేదు, నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వలేను, నాకు కుదరట్లేదని. ఎంప్లాయ్ ఇన్ఫార్మ్ చేయకుండా ఏం చేశాడంటే, నాకు ఇంకో ఆఫర్ వచ్చింది, నీ మీద ఒక 50% హైక్ ఇచ్చారని మెసేజ్ పెట్టాడు కరెక్ట్ గా జాయిన్ అయ్యే రోజు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రొఫైల్ పాపం మీరు జాయిన్ అవుతారని వెయిట్ చేశారు. ఇప్పుడు చాలా కష్టం అండి ఒక ప్రొఫైల్ ని కంపెనీలో అదే ఇంటర్వ్యూ చేసి తీసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ జాయిన్ అవ్వకపోతే ఉండే ప్రాబ్లమ్స్ కంపెనీలో చాలా ఉంటాయి. అందుకని ఏం Correct. చేస్తారు వాళ్ళు, మనం కానీ హ్యాండ్ ఇచ్చాం అంటే ముందే చెప్పేయాలి, బాబు నాకు వేరే చోట ప్యాకేజ్ వచ్చింది, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నువ్వు వాళ్ళకి ఇచ్చే దాంట్లో నాకు వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంకో 10% ఎక్కిస్తే వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి వస్తానని కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్. అదే. వాళ్ళు 30 ఇస్తే మీరు ఆ 30 మీ దగ్గర ఇస్తా 32, అంటే మీ దగ్గర 33 జాయిన్ ఇస్తాను, అయిపోతారు. జాయిన్ అవుతానంటే ఓకే హ్యాపీ. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పాపం అక్కడ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి రిప్లై అవ్వరు, జాయిన్ అవుతానని ఆశ పెడతారు వాడికి. రైట్. మనం అనుకుంటామండి జాబ్ రావడం అంటే బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కంపెనీని ఆడుకుంటూ ఉంటారు, కరెక్ట్. చేస్తూ ఉంటారు. వాళ్ళు జావా ప్రొఫైల్స్ వాళ్ళు అయితే నాకు నెలకు వచ్చి 2 ఫోన్ చేస్తారు జావా ప్రొఫైల్స్. సార్ వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు సార్, మీ దగ్గర ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి తీసేసుకుంటానని చెప్పి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అయి ఉంటాయండి. ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు బాగా హ్యాండ్ ఇస్తూ ఉంటారు కంపెనీస్. ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు అంటే ఇప్పుడు సర్టిఫికేషన్స్ లైక్ ఏమంటారంటే ప్రొఫైల్ ప్రిపరేషన్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి అవన్నీ ఆ సార్ profile. ఏ సర్టిఫికేట్ అండి, ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న సర్టిఫికేట్ ఎలాగో యూజ్ అవ్వదు, ఉన్నది చెప్పాలి కదా. ఇప్పుడు నా దగ్గర మీరు కోర్సు చేశారు అంటే ప్రిపేర్ చేయడానికి మీకు సర్టిఫికేషన్స్ ఉంటాయండి, అవి దామోదర్ గారు చెప్తారు ఏమేమి సర్టిఫికేషన్ చేసుకుంటే యూజ్ అవుతుంది అని. కెరియర్ ఎవరైతే ఈ ఈ టెక్నాలజీతో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఆ. అరౌండ్ 2 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఆ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని లైక్ ఇస్తారండి, ప్రాక్సీ కానీ ఇచ్చేవాడు. లేకపోతే ప్రాక్సీ ఉండదండి ఫస్ట్ థింగ్, మన దగ్గర అసలు మన ఇన్స్టిట్యూట్ లో ప్రాక్సీ అనేది ఉండదు. మీకు ఓకే. ఇంటర్వ్యూ టిప్స్ చెప్తాము, శాంపుల్ నో రెజ్యూమ్స్ ఇష్యూ. ఇస్తాను, శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాను. గైడెన్స్ గైడెన్స్ అయితే ఉంటుందండి. ఓకే. నో ఇష్యూ. వాట్సాప్ గ్రూప్ అలాగే ఉంటుంది. రిటర్న్ కాకపోతే అయిపోవచ్చు. దామోదర్ గారు 3 సంవత్సరాల క్రితం చెప్పిన బ్యాచ్ కూడా ఆ గ్రూప్ అలాగే ఉంది. ఓకే. గైడెన్స్ అయితే ఉంటుందండి. కాకపోతే నీకు ఫాల్త్ ప్రామిస్ అయితే చేయలేదు, నీకు 100% జాబ్ ఇప్పించేస్తానని అయితే మాత్రం నేను మాట్లాడలేదు. బట్ ఈ టెక్నాలజీ మనం ఎంత నేర్చుకున్నా, కొంచెం నేర్చుకున్నా లేకపోతే మన ఎఫర్ట్స్ బట్టి మనం ఎక్కువ ఇదేంటి టైం స్పెండ్ చేస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా మంచి ప్యాకేజ్ ఉంది బయట. బాగుంటుందండి, ఎందుకంటే సో ఇప్పుడు అది మనం అంతే అండి. ఇప్పుడు ఎంఎన్సి కాకపోయినా స్టార్టప్స్ అయినా మిమ్మల్ని స్టార్టప్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అనమాట, మీరు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే. స్టార్టప్స్ అన్నా తీసేసుకుంటాయి. కాకపోతే మన దగ్గర స్టార్టప్ లోకి వెళ్తే ఏమవుతుందంటే మొత్తం మన భుజాల మీద మోయాల్సి వస్తుంది, అంత సబ్జెక్ట్ ఉండాలి. ఫ్రీలాన్సింగ్ కూడా దొరుకుతాయండి, మంచి సబ్జెక్ట్ ఉంటే ఫ్రీలాన్సింగ్ కూడా చాలా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే రియల్ టైం నాలెడ్జ్ లేకుండా మనం ఫ్రీలాన్స్ చేయలేమండి, కష్టం అయిపోతుంది. అంటే మనం ఒక 4 years నేర్చుకుని నేను ఫ్రీలాన్స్ తెచ్చుకుని చేసేసుకుంటానంటే కుదరదు. మేము ట్రై చేసాం ఆల్రెడీ, అంటే మా ఎంప్లాయీస్ మా స్టూడెంట్స్ ట్రై చేశారు కానీ చేయలేదు అసలు. అయినా రెండోది ఆ ప్రాజెక్ట్ కూడా ఇవ్వరు మన దగ్గర, మనల్ని మళ్ళీ ఫ్రీలాన్సర్ లో కూడా ఇంటర్వ్యూ చేస్తారు కదా, అంత సబ్జెక్ట్ ఉండాలి, అంత మేనేజ్ చేయగలగాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఎవరి దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తామండి. వాళ్ళు ఎలా పెట్టాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాము, వాళ్ళు క్లియర్ గా చెప్తారు, మీకు ఇలా పెట్టుకోండి ఎక్స్పీరియన్స్ అని చెప్తారు.
అల్టిమేట్ గా ఎలా ఉండాలంటే అండి, ఒక్క 2-3 ఇంటర్వ్యూస్ లో జాబ్ కొట్టేటట్టు ప్రిపేర్ అవ్వాలండి. అలా ప్రిపేర్ అవ్వగలిగితే బాగుంటది. ఒక్క కాల్ వచ్చినా ఆ కాలు మనల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి మనల్ని చూసి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరన్న కోర్స్ కంప్లీషన్ కి కరెక్ట్ అప్పుడు ఆ టైంలో ఫ్లోటింగ్ వస్తుంది, అంటే జాబ్ ఫ్లోటింగ్ వస్తుంది ఈ వీటి మీద. వస్తుందండి, మీకు సో తెలిసిందే కదా. కరెక్ట్ మనం బి రెడీగా ఉంటాం అన్నట్టు. రెడీగా ఉండాలి. అంటే సో ప్రొలాంగ్ చేసుకోకూడదండి. అది రైట్. కొంతమంది ఏంటంటే రెజ్యూమ్ పెట్టడానికి భయపడతారు. ఎంత నేర్చుకుంటారు, రెజ్యూమ్ పెట్టడానికి మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసుకుని జాయిన్ అవుదాం అనుకుంటారు. కొంతమంది ఏంటంటే నేర్చుకున్న మిడిల్ లోనే ఫేక్ రెజ్యూమ్ పెట్టేస్తారండి. ఫేక్ రెజ్యూమ్ అంటే వాళ్ళ నేమ్ మార్చి, వాళ్ళ డీటెయిల్స్ మార్చి పెట్టేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోతుంటారు. 1 వచ్చినా 2 వచ్చినా కరెక్ట్. ప్రాక్టీస్. అటెండ్ అయిపోయి ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుని మళ్ళీ జెన్యున్ ప్రొఫైల్ పెట్టినప్పుడు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు అనమాట. మన స్టూడెంట్స్ కూడా చెప్తాం అలా చేయండి అని, ఎవరు చేయరు మాక్సిమం. అసలు కొంతమంది కొన్ని కోర్సులు ఉంటాయి కదండి మా దగ్గర, మ్యూల్సాఫ్ట్ అవి బ్యాచ్కి వచ్చి అందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకే ఇస్తారనమాట ఫ్యాకల్టీకి. సో వాళ్ళలో ఒక 30-40 మంది జాయిన్ అయిన స్టూడెంట్స్ లో మనం చెప్పినప్పుడు ఒక్క అతను పెట్టుకుని ట్రై చేస్తాడు, అతను 100% జాబ్ కొట్టేస్తాడు. అంటే మిడిల్ లోనే రెజ్యూమ్ పెట్టుకొని ఊరికే ఫేక్ గా అటెండ్ అవుతూ ఫైనల్ గా కోర్స్ అయిపోయిన తర్వాత ఫేక్ రెజ్యూమ్ తీసేసి, అంటే జెన్యున్ రెజ్యూమ్, ఫేక్ లోనే జెన్యున్ రెజ్యూమ్ పెట్టుకుని ట్రై చేస్తారు. అప్పుడు కరెక్ట్ ఇంటర్వ్యూలు ఈ భయాలు అన్ని పోతాయి. కరెక్ట్. ఈజీగా ఉంటుంది అది. ఈజీగా ఉంటుంది. కరెక్ట్. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూలో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే చాలా మంది చెప్తారు కదా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ చేసేసాను అని చెప్తారు కదా కొంతమంది. వాళ్ళు చేసింది ఇదే అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎవరికి క్రాక్ అవుతుంది. వాళ్ళు ఫేక్ గా ఒక 7-8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోయి ఉంటారు. కరెక్ట్. ఓకే అండి. ఇంకా ఏమన్నా నవీన్ గారు, మున్నా, శ్రీనివాసు, నాగార్జున, రాహుల్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదండి అన్ని అడిగేశారు. డౌట్స్ అదండి లేవు. ఇప్పుడు బట్ అదే నేను చెప్పిన ప్యాకేజ్ చూసి ప్రాక్టీస్ ఎక్కువ అట్రాక్ట్ చేయాలి. అవ్వకండి అండి. రెండు అంటే మంచి ప్యాకేజ్ వస్తుంది అనేది అట్రాక్ట్ అవ్వకండి. మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతాను అంటేనే జాయిన్ అవ్వండి. అవునవును కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. నేను 2 గంటలని ఎందుకన్నానంటే స్టూడెంట్స్ భయపడి వెళ్ళిపోతారు ఏమన్నా. ఫ్యాకల్టీ చెప్పారు కదా, మినిమం 3 అవర్స్ అన్నా నేను చెప్పింది ప్రాక్టీస్ చేయాలి. మీరు సాటర్డే మీకు వీక్ డేస్ కుదిరిపోతే సాటర్డే సండే ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే అంటే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మళ్ళీ అంటే రికార్డింగ్స్ ఉంటాయి కదా, మీకు రికార్డింగ్స్ పక్కా ఉంచుతాను నేను, ప్రాబ్లం ఉంది. వెంకట్ గారు సార్ది ఎన్నో బ్యాచ్ ఇది? అది దాదాపుగా 6 సంవత్సరాల నుంచి చెప్తారు. మన దగ్గర ఫస్ట్ బాలాజీ గారు అని చెప్పారండి 2017లో. ఓకే. తర్వాత దీపక్ చెప్పారు 2008. అంటే బాలాజీ గారు కుదరడం లేదు, మధ్య మధ్యలో బ్రేక్లు వచ్చేస్తున్నాయి బాగా. తర్వాత దీపక్ గారు చెప్పారు కనెక్ట్. తర్వాత దామోదర్ గారు 2018 నుంచి చెప్పారు. క్లాస్ రూమ్ కూడా మనకి అమర్పేట ఇక్కడ క్లాస్ రూమ్ ఉంటే క్లాస్ రూమ్ కూడా వచ్చి చెప్పారు కొంతకాలం. అయితే మీ దగ్గర కరోనా వచ్చింది. ఓకే. అయితే కరోనా మీ దగ్గర ఆల్రెడీ చెప్పారన్నమాట. దాదాపుగా 6-7 బ్యాచ్లు ఆయన వేరే ఇన్స్టిట్యూట్ కూడా చెప్తారండి. ఓకే. టీచింగ్ అంటే ఏంటంటే ఆయనది కొట్టే తిక్కే అన్నట్టుగా ఉంటుంది. మాకులాగా సర్ది చెప్పడాలు మంచిగా ఇది ఉండదు, అమ్మ బాబు అండ ఉండదు. ఆయనది ఏంటంటే టీచింగ్ స్టైలు మొత్తం సబ్జెక్ట్ లోనే వెళ్ళిపోతుంది. బయట ఎగ్జాంపుల్స్ కానీ ఊరికే జనరల్ థింగ్స్ మాట్లాడడం కానీ ఉండదు. అందుకని మీకు గంటన్నర క్లాస్ చెప్తే దాని పక్క 4 గంటలు ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే రెస్పాన్స్ అయితే ప్రాపర్ గా ఉంటుందండి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీకు. ఆయన ఏంటంటే నేను 1 గంట క్లాస్ చెప్పాను అనుకోండి, అందులో మీకు సబ్జెక్ట్ 30% ఉంటుంది, 30% ఇలా మాటలు ఉంటాయి. ఆయన ఏంటంటే గంట క్లాస్ చెప్తే గంట సబ్జెక్టే ఉంటుంది. స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి మంచిగా ఇది చెప్పడాలు లేకపోతే ఇలా ఉండదు. ఆయన మొత్తం సబ్జెక్ట్ లోనే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్తారు, 1-2 సార్లు చెప్తారు. అసైన్మెంట్స్ ఇస్తారండి. ఇంకా మీరు ఆయన ఇచ్చే అసైన్మెంట్స్ మీరు చేసి ఆయనకి అవుట్పుట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చెప్తారు. అసలు నా ఫస్ట్ బ్యాచ్ అయితే స్టూడెంట్స్ అసైన్మెంట్ చేయలేదని పెద్ద గొడవ.
ఇది బాబు ఇది ఆహా. స్కూల్ కాదు, మన ఇన్స్టిట్యూట్, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు లేకపోతే లేదు, వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు అని చెప్పి ఫస్ట్ బ్యాచ్ ని అసలు 2017లో స్టూడెంట్స్ బాగా గొడవ. వాళ్ళు అసైన్మెంట్ చేయట్లేదు అంటే వాళ్ళని తిట్టాడంట క్లాస్. ఇది ఇన్స్టిట్యూట్ కాదండి, తిడితే ఎవరు ఊరుకుంటారు. తర్వాత ఇంకా అసైన్మెంట్స్ ఇస్తున్నాడు కానీ అడగడం మానేసి. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లీవ్ అయిపోతామండి. ఓకే మళ్ళీ అండి. రేపు సేమ్ గ్రూప్ లో పెడతారు కదండి మెసేజ్? అదే సార్, ఇప్పుడు నాకు ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారో చూసి రేపు మీకు క్లాస్ పర్సనల్ కి గా మేము మెసేజ్ ఇంట్రెస్టెడ్ చేయమంటారా అని వస్తే ఇంట్రెస్ట్ రేపు క్లాస్ అయితే ఇప్పుడు రేపు ఫ్రీ సెషన్ ఉంటుందండి. లింక్ అయితే మారుస్తాను, జాయిన్ లింక్. ఎవరైతే ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ క్లౌడ్ సేమ్ వస్తుంది గ్రూప్ లో కానీ నేను జాయిన్ లింక్ పెడతానండి. నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, ఒకసారి పింక్ చేయండి. రేపు క్లాస్కి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇంట్రెస్టెడ్ అని చెప్పి పింక్ చేయండి. రేపు షెడ్యూల్ చేసి రేపు ఎల్లుండే క్లాసులకి అయితే అటెండ్ అవుతుంది. ఓకే ఓకే అండి. లేదు ఎవరు రాకపోతే మళ్ళీ బుధవారం నాడు, ఎందుకంటే సోమమంగళ మనకి దీపావళి ఉంది, మళ్ళీ అది చూద్దామండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఒక నలుగురు స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే బ్యాచ్ అనేది షెడ్యూల్ చేద్దామండి. 25,000 ఉంటుంది కోర్స్ కాస్ట్, ఫిక్స్డ్ ఉంటుంది. 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసుకోవచ్చు. కాకపోతే డ్రాప్ అవుట్లు ఉండకూడదు. అందుకని చాలా మంది ఏంటంటే ఈ కోర్సులకి ఫీజు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే 5% ఆఫర్ ఇచ్చేసేసి ఫీజు ముందే కట్టించేసుకుంటారు. వాళ్ళు మానేసినప్పుడు బాధ ఉండదు కదా. అదేలేండి. అందుకని చాలా ఇన్స్టిట్యూట్లు అసలు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయండి 1,20,000 చార్జ్ చేస్తారు. ఏం చెప్తారు అయితే ఫీజు అయితే ముందే కట్టించేసు. అంటే నేను ఏదో ఇది మంది తక్కువ అని చెప్పలేదు. ఫీజులో ఇలాంటి కోర్సుల్లో ఫీజు విషయాల్లో ఏంటంటే ముందే కట్టించుకుంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బెనిఫిట్ అండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇన్ని బ్యాచెస్ రన్ చేశాను ఈ డేటా సైన్స్ మీద. లాస్ట్ కి 10 మంది జాయిన్ అయితే లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు 3-2 ఉంటున్నారు. అది నేను మీ దగ్గర ఇంత ముందు వేరే కోర్స్ కూడా తీసుకున్నానండి. దానికి కూడా అంత అయ్యేది. ఇది ఇంకా దారుణం అండి, ఇది ఇంకా చాలా ఇదిగా ఉంటది. అంటే రికార్డింగ్స్ ఇప్పుడున్న బెనిఫిట్ ఏంటంటే రికార్డింగ్స్ నచ్చలేని ఫస్ట్ నెగ్లిజెన్సీ స్టార్ట్ అవుతుంది. రికార్డింగ్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా లైవ్ క్లాసులకు రావడం మానేస్తారు. తర్వాత రికార్డింగ్స్ వినేటప్పుడు అర్థం కాదు. సరే సార్, సరే థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్ అండి, నెంబర్ సేవ్ చేసుకోండి 9059868766. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. శ్రీనివాస్, మున్నా, నవీన్, మోహన్, గోండ, మణికంఠ, చంద్ర అండ్ ఎస్పీ. థ్యాంక్ యూ. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ.